నిమిషం తల్లి. శ్రీమతి ఎం నిర్మలా సాయిరామ్. సాయిరామ్. ప్రారంభించండి. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. तव सेवा के अवसर दीजो सत्य साई महादेव. तव सेवा की अवसर दीजो सत्य साई महादेव. गानामृत में भाव भी दीजो प्रेम साई भगवान. गानामृत में भाव भी दीजो प्रेम साई भगवान. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. तव सेवा की अवसर दीजो सत्य साई महादेव. गानामृत में भाव भी दीजो प्रेम साई भगवान. गानामृत में भाव भी दीजो प्रेम साई भगवान. शिरडी साई परती साई हमको दीजो प्रेमामृत धारा, प्रेमामृत धारा. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయినాథ సచ్చరిత్రం ఈ గ్రంథమును పఠించుటకు శ్రీ స్వామి నాకు అవకాశం ఇచ్చినందుకు ఆయన పాద పద్మములకు అనేక శతకోటి ప్రణామములు తెలుపుకుంటూ, అలాగే మన ఏఎస్బి అధినేత అయిన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారి దంపతులకు అనేక వందనములు తెలుపుకుంటూ గ్రంథపారాయణమును ప్రారంభిస్తున్నాను. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 38వ అధ్యాయం, 6వ రోజు పారాయణం. బాబా 1వది బాబా వంట పాత్ర. 2 దేవాలయమును గౌరవించకుండుట. 3 కాల లేదా మిశ్రమము. 4 మజ్జిగ. గత అధ్యాయములో బాబా గారి చావడి విషయమును వర్ణించితిమి. ఈ అధ్యాయములో మనము బాబా వంట పాత్ర మొదలగు వాణిని గురించి చదివేదం. తొలి పలుకు. ఓ సద్గురు సాయి, నీవు పావనమూర్తివి. ప్రపంచమంతటికి సంతోషమును ప్రసాదించితివి. భక్తులకు మేలు కలుగజేసితివి. నీ పాదములను ఆశ్రయించిన వారి బాధలను తొలగించితివి. నిన్ను శరణుజొచ్చిన వారిని ఉదార స్వభావుడొకటచే వారిని పోషించి రక్షించెదవు. నీ భక్తుల కోరికలు నెరవేర్చుటకు, వారికి మేలు చేయుట కొరకు
నీవు అవతరించెదవు. పవిత్రాత్మయను ద్రవసారమును బ్రహ్మయనుడి అచ్చులో పోయగా దాని నుండి యోగులలో అలంకారమగు సాయి వెడలెను. ఈ సాయి ఆత్మారాముడే. స్వచ్ఛమైన దైవికానందమునకు వారు పుట్టిల్లు. జీవితేచ్ఛలన్నీయు పొందిన వారే వారు భక్తులను నిష్కామములను చేసి విముక్తులు చేసిరి. బాబా వంట పాత్ర. యుగ యుగములకు శాస్త్రములు వేరు వేరు సాధనములను ఏర్పాటు చేసి ఉన్నవి. కృతయుగములో తపస్సు, త్రేతాయుగములో జ్ఞానము, ద్వాపర యుగములో యజ్ఞము, కలియుగములో దానము చేయవలెనని శాస్త్రములు ఘోషించుచున్నవి. దానముల అన్నింటిలోనూ అన్నదానమే శ్రేష్టమైనది. మధ్యాహ్నము 12 గంటలకు భోజనము దొరకనిచో మనము చాలా బాధపడేదము. అట్టి పరిస్థితులలో ఇతర జీవులు కూడా అట్లే బాధపడును. ఈ విషయము తెలిసి ఎవరైతే బీదలకు, ఆకలితో ఉన్న వారికి భోజనము పెట్టెదరో వారే గొప్ప దాతలు. తైత్తిరీయోపనిషత్తు ఇట్లు చెప్పుచున్నది, ఆహారమే పరబ్రహ్మ స్వరూపము. ఆహారము నుండియే సమస్త జీవులు ఉద్భవించినవి. చచ్చిన పిమ్మట అవి తిరిగి ఆహారములో ప్రవేశించును. మిట్ట మధ్యాహ్నము మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చినచో వారిని ఆహ్వానించి భోజనము పెట్టుట మన విధి. ఇతర దానములు అనగా ధనము, బట్టలు మొదలగున్నవి ఇచ్చినప్పుడు కొంత విచక్షణ కావలెను. కానీ ఆహార విషయములో అట్టి ఆలోచన అనవసరం. మన ఇంటికి మిట్ట మధ్యాహ్నం ఎవరు వచ్చినను వారికి మొట్టమొదట భోజనము పెట్టవలెను. కుంటి, వృద్ధి, రోగిష్ఠులు వచ్చినచో వారికి మొట్టమొదట భోజనము పెట్టిన పిమ్మట ఆరోగ్యవంతులకు, అటు పిమ్మట మన బంధువులకు పెట్టవలెను. మన బంధువులు మొదలగు వారికి పెట్టుట కంటే నిస్సహాయులైన అంగవికలురు తదితరులకు పెట్టుట ఎంతో శ్రేయస్కరము. అన్నదానము లేకున్నచో ఇతర దానములను ప్రకాశించవు. ఎట్లనినా చంద్రుడు లేని నక్షత్రము వలె, పతకము లేని కంఠహారము వలె, పింఛము లేని కిరీటము వలె, కమలము లేని చెరువు వలె, భక్తి లేని భజనల వలె, కుంకుమ బొట్టు లేని పుణ్యస్త్రీ వలె, గొంగురు కంఠము గలవాని పాట వలె, ఉప్పు లేని మజ్జిగ వలె రుచింపవు. అన్ని వ్యంజముల కంటే పప్పుచారు ఎట్లు ఎక్కువో అట్లే పుణ్యములలో అన్నదానము ఎక్కువ. బాబా ఆహారమును ఎట్లు తయారు చేసి పంచి పెట్టుచుండెనో చూచెదము. బాబా కొరకు చాలా తక్కువ భోజనము కావలసి ఉండెను. అదియు కొన్ని ఇండ్ల నుండి భిక్షాటనము చేసి తెచ్చుకొనిడి వారని ఇదివరకే తెలుసుకుంటిమి. ఏనాడైనా అందరికీ భోజనము పెట్టవలెనని బాబా నిశ్చయించుకొన్నచో మొదటి నుండి చివరి వరకు కావలసిన ఏర్పాట్లు అన్నీయు వారే స్వయముగా చేసుకొనిడివారు. ఈ విషయమై వారు ఇతరులపై ఆధారపడలేదు, ఎవరికి బాధ కలుగజేయలేదు. మొట్టమొదట బజారునకు వెళ్ళి ధాన్యము, పిండి, మసాలా దినుసులు మొదలగునవి అన్నీయు నగదుని ఇచ్చి కొనిడివారు. వారే విసరుచుండెడివారు. మసీదు ముందున్న ఖాళీ స్థలములో మధ్యన పొయ్యి పెట్టి దానిపై పెద్ద వంట పాత్రలో కొలత ప్రకారం నీళ్లు పోసి పెట్టెడివారు. వారి వద్ద వంట పాత్రలు 2 కలవు. ఒకటి పెద్దది 100 మందికి సరిపోవునది, రెండవది చిన్నది 50 మందికి మాత్రము సరిపోవునది. ఒక్కొక్కప్పుడు చక్కెర పొంగలి వండేవారు, మరొకప్పుడు మాంసపు పులావు వండేడివారు. ఒక్కొక్కప్పుడు పప్పు చారుకుడు ఉడుకునప్పుడు గోధుమ పిండి బిళ్ళలు అందులోకి వదిలేవారు. మసాలా వస్తువులను చక్కగా నూరి
దానిని వంట పాత్రలో వేసేవారు. పదార్థములు చాలా రుచిగా ఉండుటకు ఎంత శ్రమ తీసుకొనవలనో అంత శ్రమను పడుచుండెడివారు. అప్పుడప్పుడు అంబలి వండెడివారు. అనగా జొన్న పిండిని నీళ్ళలో ఉడకబెట్టి దానిని మజ్జిగలో కలుపుచుండెడివారు. భోజన పదార్థములతో ఈ అంబలిని కూడా అందరికీ కొంచెముగా పెట్టెడివారు. అన్నము సరిగా ఉడికినదో లేదో అని పరీక్షించుటకు బాబా తన కఫినీని పైకెత్తి చేతిని నిర్భయముగా మరుగుచున్న డేక్షాలో పెట్టి కలుపుచుండెడివారు. వారి ముఖమునందు భయ చిహ్నములు గాని చేయి కాలునట్లు గాని కనిపించేది కాదు. వంట పూర్తి కాగానే బాబా ఆ పాత్రలను మసీదులోకి తెచ్చి మౌల్వీచే ఆరగింపు పెట్టించేవారు. మొట్టమొదట కొంత మహల్సాపతికి తాత్యాకు ప్రసాదముగా పంపిన పిమ్మట మిగతా దానిని బీదవాండ్రకు దిక్కులేని వారికి సంతృప్తిగా పెట్టుచుండిరి. బాబా స్వయముగా తన చేతులతో తయారు చేసి స్వయముగా వడ్డించగా భోజనము చేసిన వారు నిజముగా ఎంతో పుణ్యాత్ములు, అదృష్టవంతులై ఉండవలెను. బాబా తన భక్తులందరికీ శాకాహారము మాంసాహారము ఒకే రీతిగా పెట్టుచుండెనా అని ఎవరికైనా సందేహము కలుగవచ్చు. దీని జవాబు సులభము, సామాన్యమైనది. ఎవరు మాంసాహారులో అట్టివారికే ఈ వంట పాత్రలోనిది పెట్టెడివారు. మాంసాహారులు కానివారి ఆ పాత్రను కూడా ముట్టనీయలేదు. వారి మనసులలో దీనిని తినుటకు కోరిక కూడా కలుగనిచ్చెడివారు కాదు. గురువు గారైనా ఏదైనా ఇచ్చినప్పుడు దానిని తినవచ్చునా లేదా అని యోచించు శిష్యుడు నరకమునకు పోవునని రూఢి కలదు. దీనిని శిష్యులు బాగా గ్రహించి నెరవేర్చుచుండిరో లేదో చూచుటకు బాబా ఒక్కొక్కప్పుడు పరీక్షించుచుండెడివారు. దీనికి ఒక ఉదాహరణము. ఒక ఏకాదశి నాడు దాదా కేల్కరు కొన్ని రూపాయలు ఇచ్చి కొరాల్బాకు పోయి మాంసమును కొని తెమ్మనెను. ఇతడు సనాతనాచార పరాయణుడగు బ్రాహ్మణుడు, ఆచారవంతుడు. సద్గురువుకు ధనము ధాన్యము వస్త్రములు మొదలగునవి ఇచ్చుట చాలదనియో, కావలసినది అక్షరాల గురువు ఆజ్ఞను పాటించుటే అనియో, గురువు ఆజ్ఞానుసారము నెరవేర్చుటయే అనియో, ఇదియే నిజమైన దక్షిణ అనియో, దీనివల్లనే గురువు సంతుష్టి చెందెదరనియో అతనికి తెలియను. కనుక దాదా కేల్కరు దుస్తులు ధరించి బజారుకు పోయెను. కానీ బాబా అతనిని వెంటనే పిలిచి తానే స్వయముగా పోవలదనియు ఇంకెవరినైనా పంపుమనియు అనెను. అతడు పాండువ నౌకరును పంపెను. వాడు బయలుదేరుట చూచి బాబా వానిని కూడా వెనుకకు పిలిపించి ఆనాడు మాంసము వండుట మానుకొనిది. ఇంకొకసారి బాబా దాదా కేల్కర్ను పిలిచి పొయ్యి మీదున్న పలావు ఉడికినదో లేదో చూడుమనెను. కేల్కరు దానిని పరీక్షించకే సరిగా ఉన్నదని జవాబిచ్చాను. అప్పుడు బాబా, నీవు కండ్లతో దానిని చూడలేదు, నాలుకతో రుచి చూడలేదు, రుచిగా ఉన్నదని ఎట్లు చెప్పితివి? మూత తీసి చూడుము అని అనుచు బాబా అతని చేతిని పట్టుకొని మరుగుచున్న డేక్షాలో పెట్టెను. ఇంకను ఇట్లనెను, నీ చేయి తీయము. నీ ఆచారం ఒక పక్కన పెట్టి తెడ్డుతో తీసి కొంచెము ప్లేటిలో వేసి సరిగా ఉడికినది లేనిది తెలుసుకొనుము. తల్లి మనస్సున నిజమైన ప్రేమ జనించినప్పుడు ఆమె తన బిడ్డను గిల్లి ఆ బిడ్డ ఏడ్చినప్పుడు దానిని కౌగలించి ముద్దు పెట్టుకొనును. అట్లనే బాబా కూడా కన్న తల్లి వలె దాదా కేల్కర్ను ఈ విధముగా గిల్లెను. నిజముగా ఏ యోగి గాని గురువు గాని తన శిష్యునకు నిషిద్ధాహారము తిని చెడిపొమ్మని చెప్పడు. ఈ విధముగా బాబా
పలావు వండుట 1910వ సంవత్సరం వరకు జరుగుచుండేది. పూర్వము చెప్పిన రీతిగా దాసగను బాబా కీర్తిని తన హరికథల ద్వారా బొంబాయి రాష్ట్రములో వెల్లడి చేశాను. ఆ ప్రాంతము నుండి ప్రజలు తండోపతండములుగా షిరిడి వచ్చుచుండిరి. కొలది దినములలో షిరిడి ఒక పుణ్యక్షేత్రమాయను. భక్తులు అనేక రకముల ఆహారములను బాబాకు నైవేద్యము పెట్టుచుండిరి. వారు తెచ్చిన పదార్థములు పకీరులు బీదలు తినగా ఇంకను మిగులుచుండెను. నైవేద్యమును ఎట్లు పంచిపెట్టెడి వారో చెప్పుటకు ముందు బాబాకు షిరిడీలోని దేవాలయములందును అందుండు దేవతలందును గల గౌరవమును చాటెడు నానాసాహెబ్ చాందోర్కర్ను కథ తెలుసుకొందము. నానాసాహెబ్ దేవాలయమును అగౌరవించుట. ఎవరికి తోచినట్లు వారు ఆలోచించి ఊహించి బాబా బ్రాహ్మణుడని కొందరు, మహమ్మదీయుడని కొందరు చెప్పుచుండిరి. నిజముగా బాబా ఏ జాతికి చెందిన వారు కారు. వారు ఎప్పుడు పుట్టిరో, ఏ జాతి ఎందు పుట్టిరో, వారి తల్లిదండ్రులు ఎవరో ఎవరికి తెలియదు. కనుక వారు బ్రాహ్మణుడు గాని మహమ్మదీయుడు గాని ఎట్లు కాగలరు? వారు మహమ్మదీయులు అయినచో మసీదులో ఎప్పుడు ధుని ఎట్లు మండనిత్తురు? అచ్చోట తులసి బృందావనము ఎట్లుండును? శంఖములు దుటకు ఎట్లు ఒప్పుకుందురు? గంటలను మోయించుటకు ఎట్లు సమ్మతింతురు? సంగీత వాద్యములను ఎటుల వాయించునిత్తురు? హిందువుల మత ప్రకారము షోడశోపచార పూజలెట్టును జరుగనిత్తురు? వారు మహమ్మదీయులే అయినచో వారి చెవులకు కుట్లు అంటే రంధ్రములు ఎట్లుండును? గ్రామములోని హిందూ దేవాలయములన్నిటినీ ఎలా మరమ్మత్తు చేయించిరి? బాబా హిందూ దేవాలయములను దేవతలను ఏ మాత్రము అగౌరవించినను ఊరుకునేవారు కాదు. ఒకనాడు నానాసాహెబ్ చాందోర్కరు తన శత్రుకుడగు బిని వాల్యాతో షిరిడీకి వచ్చెను. బాబా వద్ద కూర్చొని మాట్లాడుచుండగా నానా మీద బాబా హఠాత్తుగా కోపగించి, నా సహవాసము ఇన్నాళ్ళు చేసి ఇట్లేలా చేసితివి అనెను. నానా సాహెబు మొదట దీనిని గ్రహించలేకపోయాను కనుక అదేమిటో వివరించవలసినదిగా ప్రార్థించెను. కోపర్గాం నుండి షిరిడీకి ఎట్లు వచ్చితివని బాబా అతనిని అడిగాను. నానా సాహెబు వెంటనే తన తప్పు గ్రహించెను. సాధారణముగా షిరిడీకి పోవునప్పుడల్లా నానా సాహెబు కోపర్గాంలో దిగి దత్త దర్శనము చేసుకునేవాడు. కానీ ఈసారి తన బంధువు దత్త భక్తుడు అయినప్పటికీ అతనిని కూడా వెళ్ళనీయక ఆలస్యం అయిపోవునని చెప్పుచు తిన్నగా షిరిడీకి చేర్చెను. ఇదంతయు బాబాకు తెలియజేయచ్చు తాను గోదావరిలో స్నానం చేయనప్పుడు ఒక ముళ్ళు పాదములో గుచ్చుకొని తనను చాలా బాధపెట్టనని చెప్పాను. బాబా అది కొంతవరకు ప్రాయశ్చిత్తమే అనుచు ఇక మీదట జాగ్రత్త అని హెచ్చరించాను. కాలామిశ్రమము. ఇక నైవేద్యం ఎటుల పంచిపెట్టెడు వారో చూచెదము. హారతి పిమ్మట భక్తులందరికీ ఊదితో తమ ఆశీర్వాదములు ఇచ్చి పంపివేసిన పిమ్మట బాబా మసీదులోకి పోయి నింబారు వైపు వీపు పెట్టి కూర్చొనిచుండిరి. కుడి ఎడమ వైపు భక్తులు పంక్తులలో కూర్చొనిచుండిరి. నైవేద్యం తెచ్చిన భక్తులు పళ్ళెములను మసీదులో పెట్టి బాబా ఆశీర్వాదములకై ఊదికై కనిపెట్టుకుని బయట నిలుచుండిరి. అన్ని రకముల ప్రసాదములు బాబాకు వచ్చిచుండివి. పూరీలు, మండిగలు, బొబ్బట్లు, బాసుంది, సాంజ, పరమాన్నము మొదలగునన్నీయు ఒకే పాత్రలో వేసి బాబా ముందుంచువారు. బాబా దీనిని దైవమునకు అర్పించి పావనమునర్చుచుండెను. అందులో కొంత భాగము బయట కనిపెట్టుకున్న వారికి పంచి తక్కినది బాబాకు అటు ఇటు 2 వరుసలలో కూర్చుండిన భక్తులకు సంతృప్తిగా తినిచుండిరి. శ్యామ, నానా సాహెబు
నిమోన్కరు వడ్డించువారు. వచ్చిన వారి సౌకర్యములను వీరు చూచువారు. వారా పని అతి జాగ్రత్తగాను ఇష్టముగాను చేయుచుండిరి. తిన్నట్టి ప్రతి రేణువు కూడా తృప్తియు సత్తువను కలుగుజేయుచుండెను. అది అట్టి రుచి, ప్రేమ, శక్తి కలిగిన ఆహారము. ఇది సదా శుభ్రమైనది, పవిత్రమైనది. ఒక గిన్నెడు మజ్జిగ. ఒకనాడు హేమాడ్ పంతు మసీదులో అందరితో కడుపు నిండా తినెను. అట్టి సమయమున బాబా అతనికి ఒక గిన్నెడు మజ్జిగ త్రాగుమని ఇచ్చెను. అది తెల్లగా చూచుటకు ఇంపుగా ఉండెను, కాని అతని కడుపులో ఖాళీ లేనట్లుండెను. కొంచెము పీల్చిగా అది మిక్కిలి రుచిగా ఉండెను. అతని గుంజాటనము కనిపెట్టి బాబా అతనితో ఇట్లనెను, దానిని అంతయు తాగుము, నీకిక మీదట ఇట్టి అవకాశము దొరకదు. అతడు వెంటనే దానిని అంతయు త్రాగెను. బాబా పలుకులు సత్యమయ్యను. ఏలన్నా త్వరలో బాబా సమాధి చెందిరి. పాఠకులారా, హేమాడ్ పంతుకు మనము నిజముగా నమస్కరించవలెను. అతడు గిన్నెడు మజ్జిగను ప్రసాదముగా తాగెను, కాన మనకు కావలసినంత అమృతమును బాబా లీలల రూపముగా ఇచ్చెను. మనము ఈ అమృతమును గిన్నెలతో త్రాగి సంతుష్టి చెంది ఆనందించెదముగాక. శ్రీ సాయినాథాయ నమః. 38వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 39వ అధ్యాయము. బాబా సంస్కృత పరిజ్ఞానము. భగవద్గీత శ్లోకమునకు బాబా చెప్పిన అర్థము. 2. మహాసమాధి మందిర నిర్మాణము. ఈ అధ్యాయములో భగవద్గీత ఎందుగల ఒక శ్లోకమునకు బాబా చెప్పిన అర్థమున్నది. కొందరు బాబాకు సంస్కృతం తెలియదని, అది నానాసాహెబ్ చాందోర్కర్ చెప్పినదని వెంటనే హేమాడ్ పంతుకు 50వ అధ్యాయములో ఈ సంగతిని విశదీకరించెను. 2వ అధ్యాయములలో ఒకే విషయం ఉండుటచే ఈ రెండును ఇందులో పొందుపరచడమైనది. తొలి పలుకు. షిరిడి పవిత్రమైనది, ద్వారకామాయి పావనమైనది. ఏలనా శ్రీ సాయి అచటనే నివసించుచు, తిరుగుచు, మసలుచు తుదకు అక్కడే మహాసమాధి పొందిరి. షిరిడి గ్రామ ప్రజలు ధన్యులు. వారి సర్వ కార్యములను బాబా నెరవేర్చుచుండెను. బాబా వారి కొరకే చాలా దూరం నుండి అచ్చటకు వచ్చెను. మొదట షిరిడి చాలా చిన్న గ్రామము. సాయిబాబా అచట నివసించుటచే దానికి గొప్ప ప్రాముఖ్యము వచ్చెను. తుదకది పవిత్రమైన యాత్రాస్థలమయ్యను. అచట ఉండు స్త్రీలు కూడా ధన్యులు. బాబా యందు వారికి భక్తి నిస్సంశయముగా పరిపూర్ణమైనది. బాబా మహిమను వారు స్నానము చేయనప్పుడు, విసరునప్పుడు, రుబ్బునప్పుడు, ధాన్యము దంచునప్పుడు, తదితర గృహకృత్యములు చేయనప్పుడు పాడుచుండెడివారు. వారి భక్తి ప్రేమలు పావనములు. వారు చక్కని పాటలు పాడుచుండెడివారు. అవి పాడిన వారికి, విన్నవారికి మనశ్శాంతి కలుగు చేయుచుండెను. బాబా చెప్పిన అర్థము. బాబాకు సంస్కృతము వచ్చునని నమ్మువారు ఉండరు. ఒకనాడు భగవద్గీతలోని ఒక శ్లోకమునకు బాబా చక్కని అర్థమును నానాసాహెబ్ చాందోర్కర్కు బోధించి ఆశ్చర్యము కలుగజేసెను. ఈ విషయమును గూర్చి బివి దేవు గారు, అంటే శ్రీ సాయిలీల సంపుటి 4వ పుట 563 స్ఫుట విషమనందు వ్రాసినారు. వారు స్వయముగా నానాసాహెబ్ చాందోర్కర్ వద్ద నుంచి కొన్ని సంగతులు తెలుసుకొనుటచే ఆ వృత్తాంతము ఈ దిగువ ఇవ్వబడెను. నానాసాహెబ్ చాందోర్కరు వేదాంతమును బాగా చదివినవారు. ఆయన భగవద్గీతను వివిధ వ్యాఖ్యానములతో చదివి ఉన్నందున తన పాండిత్యమునకు గర్వించుచుండెను. బాబాకి విషయము గాని
సంస్కృతము గాని తెలియదని ఆయన అభిప్రాయం. అందుచే ఒకనాడు బాబా అతని గర్వమణచెను. తొలి రోజులలో భక్తులు గుంపులు గుంపులుగా రానప్పుడు బాబా భక్తుల సంశయముల తీర్చుటకు ఒంటరిగా వారితో మసీదులో మాట్లాడుచుండిరి. బాబా దగ్గర నానా కూర్చుని కాళ్ళొత్తుచు నోటిలో ఏదో గొణుగుచుండెను. బాబా, నానా, ఏమి గొణుగుచున్నావు? నానా, సంస్కృత శ్లోకమును వల్లించుచున్నాను. బాబా, ఏ శ్లోకము? నానా, భగవద్గీతలోనిది. బాబా, గట్టిగా చదువుము. నానా, భగవద్గీత 4వ అధ్యాయము 34వ శ్లోకము ఈ క్రింది విధముగా చదివెను. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపద్యేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శినః. బాబా, నానా, నీకు ఇది బోధపడినదా? నానా, అవును. బాబా, నీకు తెలిసినచో నాకు చెప్పుము. నానా, దాని తాత్పర్యమిది. సాష్టాంగ నమస్కారము చేయుట అనగా పాదములపై పడుట, గురుని ప్రశ్నించుట, వారి సేవ చేయుట ద్వారా ఈ జ్ఞానమును తెలుసుకొనుము. అప్పుడు మోక్షము పొందు జ్ఞానము కలవారు అనగా పరబ్రహ్మము తెలిసిన వారు ఆ జ్ఞానమును ఉపదేశించెదరు. బాబా, నానా, శ్లోకము యొక్క తాత్పర్యము అక్కర్లేదు. ప్రతి పదార్థము, వ్యాకరణము మరియు దాని అర్థము చెప్పుము. అప్పుడు నానా ప్రతి పదమునకు అర్థము చెప్పాను. బాబా, నానా, ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో చాలునా? నానా, ప్రణిపాతయను పదమునకు ఇంకొక అర్థము నాకు తెలియదు. ప్రణిపాత అనగా సాష్టాంగ నమస్కారం అని నాకు తెలియను. బాబా, పరిప్రశ్న అనగా ఏమి? నానా, ప్రశ్నలు అడుగుట. బాబా, ప్రశ్న అనగా ఏమి? నానా, అదే అనగా ప్రశ్నించుట. బాబా, పరిప్రశ్నను ప్రశ్నను ఒక్కటే అయినచో వ్యాసుడు పరియను ప్రత్యయమును ప్రశ్నకు ముందేలా ఉపయోగించెను. వ్యాసుడు తెలివి తక్కువవాడా? నానా, పరిప్రశ్న అయిన మాటకు నాకు ఇతర అర్థమేమీ తెలియదు. బాబా, సేవ అనగా ఎట్టిది? నానా, ప్రతిరోజు మేము చేయుచున్నట్టిది. బాబా, అట్టి సేవ చేసిన చాలునా? నానా, సేవ అను పదమునకు ఇంకా వేరే అర్థము ఏమి గలదో నాకు తోచుటలేదు. బాబా, 2వ పంక్తిలోని ఉపదేక్షంతి తే జ్ఞానం అని దానిలో జ్ఞానమును పదము ఉపయోగించకుండా ఇంకొక పదము ఉపయోగించగలవా? నానా, అవును. బాబా, ఏ పదము? నానా, అజ్ఞానము. బాబా, జ్ఞానమునకు బదులు అజ్ఞానము ఉపయోగించినచో ఆ శ్లోకములో ఏమైనా అర్థము గలదా? నానా, లేదు. శంకర భాష్యము ఆ విధముగా చెప్పుటలేదు. బాబా, వారు చెప్పనిచో పోనిమ్ము. అజ్ఞానము అను పదము ఉపయోగించిన ఎడల తగిన అర్థము వచ్చినప్పుడు దానిని ఉపయోగించుటకు ఏమైనా ఆక్షేపణ కలదా? నానా, అజ్ఞానం అను పదమును చేర్చి దాని అర్థమును విశదపరచుటకు నాకు తెలియదు. బాబా, కృష్ణుడు అర్జునుని జ్ఞానులకు తత్వదర్శులకు నమస్కారము ప్రశ్నించుట సేవ చేయమని చెప్పనేలా? స్వయముగా కృష్ణుడు తత్వదర్శి కాడా? వారు నిజముగా జ్ఞానమూర్తియే కదా? నానా, అవును, అతడు తత్వదర్శియే. కానీ అర్జునుడు ఇతర జ్ఞానులను ఎలా సేవించమనో నాకు తోచుటలేదు. బాబా, నీకది బోధపడలేదా? నానా సిగ్గుపడెను. అతని గర్వము అణిగెను. అప్పుడు బాబా ఇట్లు వ్యాఖ్యానించెను. 1.
జ్ఞానుల యందు ఉత్త సాష్టాంగ నమస్కారము చేసినచో మనము సరిపోదు, మనము సద్గురువుకు సర్వస్వ శరణాగతి చేయవలను. 2, ఊరక ప్రశ్నించుట చాలదు. దుర్బుద్ధితో గాని దొంగ ఎత్తితో గాని వారిని బుట్టలో వేయుటకు గాని వారి తప్పులను పట్టుటకు గాని పనికిమాలిన ఆసక్తితో గాని అడగకూడదు. నిజముగా తెలుసుకుని దానిచే మోక్షము పొందుటకు గాని ఆధ్యాత్మికాభివృద్ధికి గాని అడుగవలెను. 3, సేవ అనగా ఇష్టమున్నచో చేయవచ్చును, లేనిచో మానవచ్చుననే అభిప్రాయముతో చేయినది సేవ కాదు. శరీరము తనది కాదనియో, దానికి తాను యజమాని కాదనియో, శరీరము గురువు గారిదనియో, వారి సేవ కొరికే శరీరం ఉన్నది అనియో భావింపవలెను. ఇట్లు చేసినచో సద్గురువు శ్లోకములో చెప్పబడిన జ్ఞానమును బోధించును. గురువు అజ్ఞానమును బోధించుననగా నాకు అర్థము కాలేదు. బాబా, జ్ఞానము ఉపదేశమెట్లగును అనగా సాక్షాత్కారము బోధించుట ఎట్లు? అజ్ఞానమును నశింపచేయుటయే జ్ఞానము. జ్ఞానేశ్వర మహారాజు ఇట్లు చెప్పి ఉన్నారు. అజ్ఞానము తొలగించుట ఇట్లు. ఓ అర్జున, స్వప్నము నిద్ర తొలగిపోయినచో మిగిలినది నీవుగా గ్రహింపుము. జ్ఞానమనగా అజ్ఞానమును నశింపజేయుటయే, చీకటిని తరుముటయే వెలుతురు. దైవత్వమును నశింపజేయుటయే అద్వైతము. ద్వైతమును నశింపజేసడమనగా అద్వైతము గూర్చి చెప్పుట. చీకటిని నశింపజేసదమనినచో వెలుతురుని గూర్చి చెప్పుట. అద్వైతమును పొందలేనినచో ద్వైతమను భావము మనలోంచి తీసివేయవలను. అదియే అద్వైతమును పొందు జ్ఞానము. ద్వైతములో ఉండి అద్వైతమును కూర్చి మాట్లాడగల వారెవరు? ఎవరు నట్లు చేసినచో ఆ స్థితిలో వారికి రానిదే వారికి అది ఎట్లు తెలియను? దానిని ఎట్లు పొందెదరు? శిష్యుడు గురువు వలె జ్ఞానమూర్తియే. వీరిద్దరికి భేదమే మనగా గ్రహించు తీరు, గొప్ప సాక్షాత్కారము, ఆశ్చర్యకరమైన మానవాతీత సత్వము, మహాశక్తి మత్వము మరియు ఐశ్వర్య యోగము. సద్గురువు నిర్గుణుడు, సచ్చిదానందుడు. వారు మానవాకారమున అవతరించుట జగత్తును మానవాళిని ఉద్ధరించుటకు మాత్రమే. దాని వలన అసలైన నిర్గుణ స్వభావము కొంచెము కూడా వికారము చెందరు. వారి సత్యస్వరూపము దైవిక శక్తి జ్ఞానము తరుగకుండా ఉండును. శిష్యుడు కూడా అట్టి స్వరూపము కలవాడే, కాని అతనికి అనేక జన్మల జ్ఞానమును తానే శుద్ధ చైతన్యమును సంగతిని కప్పివేయును. అతడు నేను సామాన్య నికృష్ట జీవుడను అనుకొనును. గురువు ఈ అజ్ఞానమును మూలముతో తీసివేయవలెను. తగిన ఉపదేశమును ఇవ్వవలెను. లెక్కలేనన్ని జన్మల నుంచి సంపాదించిన అజ్ఞానమును గురువు నిర్మూలించి ఉపదేశించవలెను. ఎన్నో జన్మల నుంచి తాను నికృష్ట జీవుడను అనుకొనుచు శిష్యునికి గురువు నీవే దైవము, శక్తియుతుడవు, ఐశ్వర్యశాలివి అని బోధించును. అప్పుడు శిష్యుడు కొంచెముగా తానే దైవమని గ్రహించును. తాను శరీరమనియు తానొక జీవిననియు లేదా అహంకారమనియు దేవుడు లోకము తనకంటే వేరనియు తలంచుచు ఇదంతా భ్రమ, అనేక జన్మల నుంచి వచ్చుచున్న దోషము. దానిపై ఆధారపడి చేసిన కర్మల నుండి వానికి సంతోషము, విచారము ఈ రెంటి యొక్క మిశ్రమము కలుగును. ఈ భ్రమను, ఈ దోషమును, ఈ మూల అజ్ఞానమును గూర్చి అతడు విచారం ఆరంభింపవలెను. ఈ అజ్ఞానం ఎట్లు అంగీకరించినది, అది ఎక్కడ ఉన్నది అను దానిని చూపుటకు గురు ఉపదేశమందురు.
ఈ దిగువ వివరించిన అజ్ఞాన లక్షణములు. 1 నేను జీవిని అంటే ప్రాణిని. 2 శరీరమే ఆత్మ, నేను శరీరమును. 3 భగవంతుడు, ప్రపంచము, జీవుడు వేరువేరు, నేను దేవుడను కాను. 4 5 శరీరం ఆత్మ కాదని కొనకుండుట, శరీరం ఆత్మ కాదని తెలుసుకొనకుండుట. 6 దేవుడు జీవుడు ప్రపంచము ఒకటే అని తెలియకుండుట. ఇవన్నీ నెగిటివ్ క్వాలిటీస్ నిర్మల్ గారు. సాయిరామ్. అవును సాయిరామ్. ఇవన్నీ ఆల్ 6 ఆర్ నెగిటివ్ క్వాలిటీస్. ఇవన్నీ ఉంటే మనకి జ్ఞానం కలగదు, ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని జన్మలైనా. అవును సాయిరామ్. అవును ఆల్ 6 ఆర్ నెగిటివ్ క్వాలిటీస్ అన్నమాట. అవును సాయిరామ్. అవును. ఈ తప్పులన్నీయు చూపించనిదే శిష్యుడు దేవుడనగా ప్రపంచమనగా శరీరమనగానేమో తెలియజాలడు. వానిలో వానికి ఎట్టి సంబంధము కలదో, ఒకటి ఇంకొకటి కంటే వేరైనదా లేక రెండును ఒకటేనా అను సంగతి గ్రహింపజాలడు. ఈ సంగతులను బోధించుటకు అజ్ఞానము నశింపజేయుటకు చెప్పునది జ్ఞానమా అజ్ఞానమా? జ్ఞానమూర్తి అయిన జీవునకు జ్ఞానోపదేశము చేయనేలా ఉపదేశమునున్నది వాని తప్పును వానికి చూపించి అట్టి అజ్ఞానమును నశింపచేయుట కొరకే బాబా ఇంకా ఇట్లనెను. 1 ప్రణిపాత అనగా శరణాగతి చేయుట. 2 శరణాగతి అనగా శరీరము, మన మనస్సు, ధనముల అంటే ఐశ్వర్యములను. తన్మన్ ధన్ అంటే భజన భారతంగా తన్మన్ ధన్. అవును సాయిరాం. అవును సాయిరాం. ధనముల ఐశ్వర్యములను అర్పించుట. 3 శ్రీకృష్ణుడు అర్జునుని ఇతర జ్ఞానులను ఆశ్రయించమననేలా. సద్భక్తుడు సర్వము వాసుదేవమయముగా భావించును. భక్తుడు ఏ గురువునైనా శ్రీకృష్ణునిగానే భావించును. గురువు శిష్యుని వాసుదేవుడుగాను, శ్రీకృష్ణుడు ఇద్దరిని తన ప్రాణము ఆత్మలుగాను భావించును. అటువంటి భక్తులు గురువులు కలరని శ్రీకృష్ణుడు తెలిసి ఉండుటచే వారిని గూర్చి అర్జునునికి చెప్పెను. అట్టి వారి గొప్పతనము తెచ్చి ఇందరికి తెలియవలనని శ్రీకృష్ణుడు పేర్కొనెను. సమాధి మందిర నిర్మాణము. బాబా తాను చేయ నిశ్చయించుకొనిన పనులను గూర్చి ఎప్పుడును మాట్లాడువారు కారు, ఏమి సందడి చేయువారు కారు. సంగతి సందర్భములను వాతావరణమును మిక్కిలి యుక్తిగా ఏర్పరచి తప్పనిసరి పరిస్థితులు కలిగించుచుండెడివారు. అందుకు సమాధి మందిర నిర్మాణము ఒక ఉదాహరణము. నాగపూర్ కోటీశ్వరుడు శ్రీమాన్ బాపు సాహెబ్ బూటి షిరిడీలో సకుటుంబముగా ఉండేడివాడు. అతనికి అచట సొంత భవనముండిన బాగుండునని ఆలోచన కలిగెను. కొన్నాళ్ల పిదప దీక్షిత్ వాడాలో నిద్రించుచుండగా అతనికి ఒక దృశ్యము కనిపించెను. బాబా స్వప్నములో అగుపడి ఒక వాడాను మందిరముతో సహా నిర్మించుమనెను. అచ్చట నిద్రించుచున్న శ్యామాకు కూడా అట్టి దృశ్యము కనిపించెను. బాబు సాహెబ్ లేచి శ్యామ ఏడ్చుచుండుట చూచి కారణము అడిగెను. శ్యామ ఇట్లు చెప్పెను, బాబా నా దగ్గరకు వచ్చి ఒక మందిరముతో సహా వాడాను నిర్మింపుము, నేను అందరి కోరికలను నెరవేర్చెదను అనెను. బాబా ప్రేమ మధురమైన పలుకులు విని భావావేశమున మైమర్చితిని. నా గొంతుక ఆర్చుకొని పోయెను. నా కండ్ల నుండి నీరు కారుచుండెను. నేను ఏడ్చుట మొదలెడి తిని. వారిద్దరి దివ్య స్వప్నములు ఒకటే అయినందులకు బాబా సాహెబ్ బూటి విస్మయమందెను. ధనవంతుడగుట చేతను చేతనైన వాడు అగుట చేతను అచటక వాడా నిర్మించుటకు నిశ్చయించుకొని మాధవరావు అంటే శ్యామ సహాయముతో ఒక ప్లాను గీసెను. కాకా సాహెబ్ దీక్షిత్ దానిని ఆమోదించెను. దానిని బాబా ముందర పెట్టగా
బాబా కూడా వెంటనే ఆమోదించెను. కట్టుట ప్రారంభించిరి. శ్యామ పర్యవేక్షణ చేయుచుండెను. భూమ్య పరిగృహము, భూగృహము, బావి పూర్తి అయ్యను. బాబా కూడా లెండికి పోవున్నప్పుడు, తిరిగి వచ్చినప్పుడు కొన్ని మార్పులను సూచించుచు సలహాలను ఇచ్చుచుండెను. మిగిలిన పని అంతయు బాబా సాహెబు జోగును చూడుమనిరి. అది నిర్మించినప్పుడు బాపు సాహెబు బూటికి ఒక ఆలోచన కలిగింది. చుట్టూ గదులుండి దాని మధ్య ఒక విశాలమైన హాలులో మురళీధరుని అంటే శ్రీకృష్ణుని ప్రతిమను ప్రతిష్ఠ చేయవలెనని తట్టెను. బాబాకు ఈ సంగతి తెలియజేసి వారి అభిప్రాయము కనుగొనవలెనని శ్యామకు చెప్పెను. వాడా ప్రక్క నుంచి బాబా పోవుచుండగా వారిని శ్యామ ఈ విషయము అడుగగా బాబా అందులకు సమ్మతించి, దేవాలయము పూర్తి కాగానే నేనే అచ్చట నివసించుటకు వచ్చేదనని అని వాడా వైపు చూచుచు, వాడా పూర్తయిన పిమ్మట మనమే దానిని ఉపయోగించుకొనవలెను. మనమందరము అచ్చట ఉందము, అందరూ కలిసిమెలిసి ఆడుకొందము, ఒకరినొకరు కౌగలించుకొని సంతోషముగా ఉండవచ్చును అనెను. దేవస్థాన మధ్య మందిరము కట్టుట కది తగిన శుభ సమయమా అని శ్యామ అడుగగా బాబా సమ్మతించుటచే శ్యామ కొబ్బరికాయ తెచ్చి పగులగొట్టి పనిని ప్రారంభించెను. కొద్ది కాలములో పని పూర్తయ్యెను. మురళీధర విగ్రహమును తయారు చేయుటకు ఆజ్ఞాపించిరి. అది తయారు కాకమునిపే కొత్త సంగతి జరిగెను. బాబాకు తీవ్రమైన జ్వరము వచ్చెను. వారు కాయమును విడుచుటకు సిద్ధముగా ఉండిరి. బాపు సాహెబు మిక్కిలి విచారగ్రస్తుడాయను, నిరాశపడెను. బాబా సమాధి చెందినచో తన వాడ బాబా పాదములచే పవిత్రము కాదనియు, తాను మదుపు పెట్టిన లక్షల రూపాయలు వ్యర్థమగుననియు చింతించెను. కానీ బాబా సమాధి చెందక ముందు నన్ను రాతివాడాలో ఉంచుడు అన్నట్టి పలుకులు బాబు సాహెబ్కే కాక అందరికీ ఊరట కలిగించెను. సకాలమున బాబా పవిత్ర శరీరమును మధ్య మందిరములో పెట్టి సమాధి చేసిరి. ఇట్లు మురళీధరుని కొరకు నిర్ణయించిన స్థలమునందు బాబా సమాధి చెందుటచే బాబాయే మురళీధరుడనియో, బూటీవాడాయే సమాధి మందిరమనియో అర్థము గ్రహించవలెను. వారి విచిత్ర జీవితము లోతును కనుగొన శక్యము కాదు. తాను కట్టిన వాడాలో బాబా పవిత్ర శరీరము సమాధి అగుటచే బాపు సాహెబు బూటి మిగుల ధన్యుడు, అదృష్టశాలి. శ్రీ సాయినాథాయ నమః. 39వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 40వ అధ్యాయము. బాబా కథలు. దేవుగారి ఇంటిలో ఉద్యాపనకు బాబా సన్యాసి వేషముతో మరి ఇద్దరిని తోడ్కొని పోవుట. 2 హేమాడ్ పంత్ ఇంటికి ఫోటో రూపంలో పోవుట. ఈ అధ్యాయములో 2 కథలు చెప్పుదము. 1 దహనులో బివి దేవ్ గారింటికి వారి తల్లి ఆచరించిన ఉద్యాపన వ్రతమునకు బాబా వెళ్ళుట. 2 బాంద్రాలోని హేమాడ్ పంత్ ఇంటికి హోలీ పండగ నాడు భోజనములకు పోవుట. తొలి పలుకు. శ్రీ సాయి సమర్థుడు పావనమూర్తి తన భక్తుల కిహపర విషయములందు తగిన సలహాలనిచ్చి జీవిత పరమావధిని పొందునట్లు చేసి వారిని సంతోషపెట్టును. సాయి తన హస్తమును భక్తుల తలపై పెట్టి తమ శక్తులను వారిలోకి పంపించి
భేదభావమును నశింపజేసి అప్రాప్త్యమును ప్రాప్తింపజేయును. వారు తమ భక్తుల ఎడ భేదము లేక తమకు నమస్కరించిన వారిని ఆదరముతో అక్కున చేర్చుకొనిడి వారు. వర్షాకాలములో నదులు కలియు సముద్రము వలె బాబా భక్తులతో కలిసి తమ శక్తిని స్థాయిని శిష్యులకు ఇచ్చును. దీనిని బట్టి ఎవరైతే భగవద్భక్తుల లీలలను పాడెదరో వారు భగవంతుని లీలలను పాడిన వారి కంటే అంతకంటే ఎక్కువగాని దేవుని ప్రేమకు పాత్రులగుదురని తెలియవలెను. ఇక ఈ అధ్యాయములోని కథల వైపు మరలేదము. అందుకని నిర్మల, సాయిరామ్ సార్. మా ఇంట్లో ఎప్పుడు కూడా మేము డివోటీస్ గురించి మాట్లాడుకుంటుంటాం. అవును సాయిరామ్. భక్తుల విషయాలు మా ఇంట్లో రిలేటివ్స్ తక్కువ. ఏదో ఇప్పుడేదో మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి వచ్చాడు, ఏదో కాసేపు కాలక్షేపం, కానీ జనరల్లీ వి స్పీక్ అబౌట్ డివోటీస్ గురించి మా ఇంట్లో మాటలు వస్తుంటాయి. అవును సాయిరామ్. మీకు ఇదే కదా సార్ వ్యాపకము. మీరు అసలు నిద్రపోతారో లేదో కూడా మాకు అర్థం కావట్లా. ఎప్పుడు ఈ ధ్యాసలోనే ఉంటారు సాయిరామ్ మీరు. సాయిరామ్. దేవుగారింట ఉద్యాపన వ్రతము. దహనులో బివి దేవుగారు మామల్తదారుగా ఉండెను. వారి తల్లి 25-30 నోములు నోచెను. వాని ఉద్యాపన చేయవలసి ఉండెను. ఈ కార్యములో 100-200 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలసి ఉండెను. ఈ శుభకార్యమునకు ముహూర్తము నిశ్చయమయ్యను. దేవుగారు బాబు సాహెబ్ జోగు గారికి ఒక లేఖ వ్రాసిరి. అందులో బాబా ఈ శుభకార్యమునకు దయచేయవలననియు వారు రాకున్నచో అసంతృప్తికరముగా ఉండుననియు వ్రాసెను. జోగు ఆ ఉత్తరమును చదివి బాబాకు వినిపించెను. మనఃపూర్వకమైన విజ్ఞాపనను విని బాబా ఇట్లనియెను: నన్నే గుర్తుంచుకుని వారిని నేను మరువను. నాకు బండి గాని, టాంగా గాని, రైలు గాని, విమానము గాని అవసరము లేదు. నన్ను ప్రేమతో పిలిచి వారి వద్దకు నేనే పరిగెత్తిపోయి ప్రత్యక్షమయ్యేదను. అతనికి సంతోషమైన జవాబు వ్రాయిము. నీవు, నేను, ఇంకొకరు సంతర్పణకు వచ్చేదమని వ్రాయిము. జోగ్ బాబా చెప్పినది దేవునకు వ్రాసెను. దేవుగారు ఎంతో సంతోషించిరి. కానీ బాబా రహత, రుయి, నీమ్గాం దాటి ప్రత్యక్షముగా ఎక్కడికి పోరని ఆయనకి తెలియను. బాబాకు అశక్యమైనది ఏదీ లేదు. వారు సర్వాంతర్యామి అగుటచే హఠాత్తుగా ఏ రూపమునైనను వచ్చి తమ వాగ్దానమును పాలించవచ్చును అనుకొనేను. ఉద్యాపనకు కొద్ది రోజులు ముందుగా బెంగాలీ దుస్తులను ధరించిన సన్యాసి ఒకడు గో సంరక్షణకై సేవ చేయుచు దహను స్టేషన్ మాస్టర్ వద్దకు చందాలు వసూలు చేయు మిషతో వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని ఊరిలోనికి పోయి మామలతదారుని కలుసుకుని వారి సహాయముతో చందాలు వసూలు చేయమనెను. అంతలో మామలతదారే అచ్చటికి వచ్చెను. స్టేషన్ మాస్టరు సన్యాసిని దేవుగారికి పరిచయమనొచ్చెను. ఇద్దరు ప్లాట్ఫారం మీద కూర్చుండి మాట్లాడిరి. దేవు ఊరిలో నేనేదో మరొక చందా పట్టి రావు సాహెబు సర్వోత్తమ శక్తి నడుపుచుండొచ్చే, ఇంకొకటి ఇప్పుడే తయారు చేయుట బాగుండదని చెప్పి 2 లేదా 4 మాసముల పిమ్మట రమ్మనెను. ఈ మాటలు విని సన్యాసి అచ్చటి నుండి పోయెను. 1 నెల పిమ్మట ఆ సన్యాసి ఒక టాంగాలో వచ్చి 10 గంటలకు దేవుగారి ఇంటి ముందర ఆగెను. చందాల కొరకు వచ్చేనేమో అని దేవు అనుకునేను. ఉద్యాపనకు కావలసిన పనులలో దేవుగారు నిమగ్నులై ఉండుట చూచి తాను చందాల కొరకు రాలేదనియు భోజనమునకై వచ్చి తినని సన్యాసి చెప్పెను. అందుకు దేవు, మంచిది, చాలా మంచిది, మీకు స్వాగతం, ఈ గృహము మీదే అనెను. అప్పుడు సన్యాసి,
2 కుర్రవాళ్ళు నాతో ఉన్నారు అనెను. మంచిది, వారితో కూడా రండు అనెను. ఇంకా 2 గంటల కాల పరిమితి ఉండుటచే వారి కొరకు ఎచ్చటికి పంపవలెనని అడిగెను. సన్యాసి ఎవరిని పంప అవసరం లేదని తామే స్వయముగా వచ్చేదమని చెప్పెను. సరిగ్గా 12 గంటలకు రమ్మని దేవు చెప్పెను. సరిగా 12 గంటలకు ముగ్గురు వచ్చి సంతర్పణలో భోజనం చేసిన పిమ్మట వెడలిపోయిరి. ఉద్యాపన పూర్తి కాగానే దేవుగారు బాపు సాహెబ్ జోగుకు ఉత్తరము రాసెను. అందులో బాబా తన మాట తప్పెనని వ్రాసెను. జోగు ఉత్తరము తీసుకొని బాబా వద్దకు వెళ్ళెను. దానిని తెరవక మునిపే బాబా ఇట్లనెను, హా, వాగ్దానం చేసి దగా చేసితని అంచున్నాడు. ఇద్దరితో కూడా నేను సంతర్పణకు హాజరైతిని, కానీ నన్ను పోల్చుకొనలేకపోయినని వ్రాయుము. అట్టివాడు నన్ను పిలువనేలా? సన్యాసి చందాల కొరకు వచ్చినని అనుకొనెను. అతని సంశయం తొలగించుటకే మరి ఇద్దరితో వచ్చేదనంటిని. ముగ్గురు సరిగా భోజనము వేళకు వచ్చి ఆరగించలేదా? నా మాటను నిలబెట్టుకొనుటకు ప్రాణముల నేను విడిచెదను. నా మాటలెప్పుడు పొల్లు చేయను. ఈ జవాబు జోగ్ హృదయములో ఆనందము కలిగజేసెను. బాబా సమాధానమంతయు దేవుగారికి వ్రాసెను. దానిని చదవగానే దేవునకు ఆనంద భాష్యములు దొరలెను. అనవసరముగా బాబాను నిందించినందులకు పశ్చాత్తాపడెను. సన్యాసి మొదటి రాకచే తానెట్లు మోసపోయేనో, సన్యాసి చందాలకు వచ్చుట మనిద్దరితో కలిసి భోజనమునకు వచ్చేదనను మాటలు తాను గ్రహింపలేక మోసపోవుట మొదలైనవి అతనికి ఆశ్చర్యము కలుగజేసెను. భక్తులు పూర్ణముగా సద్గురువును శరణు వేడినచో వారు తమ భక్తుల ఇండ్లలో శుభకార్యములను సవ్యముగా నెరవేరినట్లు చూచెదరు అనున్నది ఈ కథ వల్ల స్పష్టపడుచున్నది. హేమాద్ పంతు ఇంట హోలీ పండుగ భోజనము. ఇక బాబా తన ఫోటో రూపమున సాక్షాత్కరించి భక్తుల కోరిక నెరవేర్చిన మరొక కథను చెప్పెదను. 1917 సంవత్సరము హోలీ పండగ నాడు వేకువజామున హేమాద్ పంత్కు ఒక దృశ్యము కనిపించెను. చక్కని దుస్తులు ధరించిన సన్యాసి వలె బాబా కనిపించి నిద్ర నుండి లేపి ఆనాడు భోజనమునకు వారింటికి వచ్చేదనని చెప్పాను. ఇట్లు తనను నిద్ర నుంచి లేపినది కూడా కలలోని భాగమే. నిజముగా లేచి చూసేసరికి సన్యాసి గాని బాబా గాని కనిపించలేదు. స్వప్నమును బాగుగా గుర్తు తెచ్చుకొనగా సన్యాసి చెప్పిన ప్రతి మాట జ్ఞాపకమునకు వచ్చాను. బాబా వాసము 7 సంవత్సరం నుండి ఉన్నప్పటికీ, బాబా ధ్యానమును ఎల్లప్పుడూ చేయుచున్నప్పటికీ, బాబా తన ఇంటికి వచ్చి భోజనము చేయునని అతడు అనుకొనలేదు. బాబా మాటలకు మిగుల సంతసించి తన భార్య వద్దకు పోయి, ఒక సన్యాసి భోజనమునకు వచ్చును కాన కొంచెము బియ్యము ఎక్కువ పోయవలెనని చెప్పాను. అది హోలీ పండుగ దినము. వచ్చువారు ఎవరని, ఎక్కడి నుంచి వచ్చుచున్నారని ఆమె అడిగను. ఆమె అనవసరముగా పెడదారి పట్టించక ఆమె ఇంకొక విధముగా భావింపకుండునట్లు జరిగినట్టుగా చెప్పనించి తాను గాంచిన స్వప్నమును తెలియజేసెను. షిరిడీలో మంచి పిండి వంటలను విడిచి బాబా తన వంటి వారి ఇంటికి బాంద్రాకు వచ్చునాయని ఆమెకు సంశయము కలిగెను. అందులకు హేమాద్ పంతు, బాబా స్వయముగా రాకపోవచ్చు, కానీ ఎవరినైనా పంపవచ్చు, కనుక కొంచెము బియ్యము ఎక్కువ పోసినచో నష్టము లేదనెను. మధ్యాహ్న భోజనమునకై ప్రయత్నములన్నీ చేసిరి. మిట్ట మధ్యాహ్నమునకు సర్వము సిద్ధమయ్యాను. హోలీ పూజ ముగిసెను. విస్తళ్ళు వేసిరి, ముగ్గులు పెట్టిరి. భోజనమునకు 2 పంక్తులు తీర్చిరి. రెండింటి మధ్య
ఒక పీట బాబా కొరకు అమర్చిరి. గృహములోని వారందరూ కొడుకులు, మనుమలు, కుమార్తెలు, అల్లుండ్రు మొదలగు వారందరూ వచ్చి వారి వారి స్థలములను అలంకరించిరి. వండిన పదార్థములు వడ్డించిరి. అందరూ అతిథి కొరకు కనిపెట్టుకొని ఉండిరి. 12 గంటలు దాటినప్పటికీ ఎవరూ రాలేదు. తలుపు వేసి గుండ్లములు పెట్టిరి. అన్నశుద్ధి అయ్యను, అనగా నెయ్యి వడ్డించిరి. భోజనము ప్రారంభించుటకిది ఒక గుర్తు. అగ్నిహోత్రునకు శ్రీకృష్ణునకు నైవేద్యము సమర్పించిరి. అందరూ భోజనం ప్రారంభబోచుండగా మేడ మెట్లపై చెప్పుడు వినిపించెను. హేమాడ్ పంటు వెంటనే పోయి తలుపు తీయగా 2 మనుషులు అచట ఉండిరి. ఒకరు అలీ మహమ్మద్, వేరొకరు మౌలానా ఇస్ము ముజాఫర్. ఆ ఆ ఇరువురు వడ్డనమంతయు పూర్తి అయి అందరూ భోజనం చేయడం సిద్ధంగా ఉండుట గమనించి హేమండ్ పంతును క్షమించమని కోరినట్టు ఇట్లా చెప్పి, భోజన స్థలం విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకుని వచ్చితివి. తక్కిన వారు నీ కొరకు చూచుతున్నారు. అవునా? ఇదిగో సార్, కరెంట్ పోయింది, దానివల్ల పోయింది. ఏం పర్లేదు, నెట్ ఓపెన్ చేశాను సార్. చదువు నిర్మల, చదువు. చదువుతున్నా సార్. ఆ ఇరువురు వడ్డన అంతయు పూర్తి అయి అందరూ భోజనము చేయుటకు సిద్ధముగా నుండుట గమనించి హేమాడ్ పంతుని క్షమించమని కోరి ఇట్లు చెప్పిరి. భోజన స్థలము విడిచిపెట్టి మా వద్దకు పరుగెత్తుకొని వచ్చి తిని. తక్కిన వారు నీ కొరకు చూచుచున్నారు. కావున ఇదిగో నీ వస్తువును నీవు తీసుకొనుము. ఆ తరువాత తీరుబడిగా వృత్తాంతమంతయు తెలిపెదను. అట్లనుచు తమ చంకలో నుంచి ఒక పాత వార్తాపత్రికలో కట్టిన పటమును విప్పి టేబుల్ పైన పెట్టిరి. హేమాడ్ పంతు కాగితము విప్పు చూచుసరికి అందులో పెద్దదియగు చక్కని సాయిబాబా పటము ఉండెను. అతడు మిగుల ఆశ్చర్యపడెను. అతని మనస్సు కరిగెను. కండ్ల నుండి నీరు కారెను. శరీరము గగుర్పాటు చెందెను. అతడు వంగి పటములో ఉన్న బాబా పాదములకు నమస్కరించెను. బాబా ఈ విధముగా తన లీలచే ఆశీర్వదించెనని అనుకొనెను. గొప్ప ఆసక్తితో మీకు ఆ పటము ఎట్లు వచ్చెనని అలీ మహమ్మద్ను అడిగెను. అతడు ఆ పటమొక అంగడిలో కొంటిననియు దానికి సంబంధించిన వివరములన్నీయు తర్వాత తెలియజేసేదనెను. తక్కిన వారు భోజనమునకు కనిపెట్టుకుని ఉండుటచే త్వరగా పొమ్మని అనెను. హేమాడ్ పంతు వారికి అభివందనము తెలిపి భోజనశాలలోకి పోయెను. ఆ పటము బాబా కొరకు వేసిన పీటపై పెట్టి వండిన పదార్థములన్నీ వడ్డించి నైవేద్యము పెట్టిన పిమ్మట అందరూ భుజించి సకాలమున పూర్తి చేసిరి. పటములో ఉన్న బాబా యొక్క చక్కని రూపుని చూసి అందరూ అమితానంద భరితులైతిరి. ఇదంతయు ఎట్లు జరిగినని ఆశ్చర్యపడిరి. ఈ విధముగా బాబా హేమాడ్ పంతుకు స్వప్నములో చెప్పిన మాటలను నెరవేర్చి తన వాగ్దానమును పాలించుకొనెను. ఆ ఫోటో వివరములు అనగా అది అలీ మహమ్మద్కు ఎట్లు దొరికెను, అతడు ఎందుకు తెచ్చెను, దానిని హేమాడ్ పంతుకు ఎందుకు ఇచ్చెను అన్నవి వచ్చే అధ్యాయములలో చెప్పుకుందాము. శ్రీ సాయినాథాయ నమః. 40వ అధ్యాయము సమాప్తము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సాయిరామ్. కరెంటు పోయిన వల్ల డిస్టర్బ్ అయింది. సాయిరామ్ అండి. అద్భుతంగా చదివామ్మా, అద్భుతంగా చదివావు. బెస్ట్ పారాయణం. లేదు, 6 రోజుల్లో నువ్వు చేసిన బెస్ట్ పారాయణం. ఫోటోలు అంటే నాకు నా జీవితంలో 2 ఫోటోలు బాబా ఫోటో సంబంధించినవి. ఒకటి 1989 సంవత్సరంలో నేను
స్వామి సంస్థలకు వచ్చిన ఆ రోజు పండగ రోజు సార్. ఆదిలాబాద్ లో ఉన్నాను. ఆ రోజు బాబా ఫోటో పెట్టిన తర్వాత భోజనం చేయాలని అనుకుంటే మాకు ఊరు పల్లెటూరు, మేము మంచిర్యాల పోవాలన్నమాట. ఫోటోలు కావాలి, సాయిరామ్ సార్. సార్ కావాలంటే బాబా ఫోటోలు దొరుకుతాయా సాయిరామ్, నిజమే అందులో సాయిరామ్. అందులో మీరు వేరే దేవుడు అదృష్టవంతులు సాయిరామ్. అందులో బాబా వేరే మీ ఇంట్లోనే ఉండారు సాయిరామ్. అప్పుడు వేరే దేవుళ్ళ ఫోటోలు దొరుకుతాయి కానీ సత్యసాయిబాబా ఫోటోలు అన్ని చోట్ల దొరకపోవచ్చు. అవును సాయిరామ్. మొత్తం మీద తిరగ్గా మంచిర్యాలలో మొత్తం మీద ఒక పాత ఫోటో అన్నమాట. ఆ ఫోటో ఇప్పుడు మా ఇంట్లో చాలా రోజులు ఉన్న తర్వాత ఇక్కడ ఫ్లవర్ వెండర్ ఇంట్లో చెప్పాను క్యాన్సర్ వాళ్ళకి ఇచ్చేసాను అనమాట. అవును సాయిరామ్. అవునా. జరిగిన తర్వాత కొన్ని సంవత్సరాలకి మా సిస్టర్ వాళ్ళ ఫ్యామిలీ కూడా బాబా గారి భక్తులు విజయవాడ. సాయిరామ్. వాళ్ళు విజయవాడ 1 టౌన్ లో కృష్ణ దుర్గగుడి మెట్ల దగ్గర ఉంటారు అనమాట. సాయిరామ్ సార్. ఒక సత్రం ఉండే వడ్లమన్న ఆటవారు, వాళ్ళకి కూడా సరే ఇంట్లో ఫోటో పెడదామని చెప్పి విజయవాడలో దొరకలేక గవర్నపేట అదే అంతా కదా తిరిగితే సాయిరామ్. గవర్నపేట అంతా తిరగ ఒక ఫోటో దొరికింది. సాయిరామ్. ఫోటోలు అంటే సాక్షాత్ స్వామి అనమాట. అవును సార్, అది మనకు అనుకోకుండా దొరికితే ఆయనే మన ఇంటికి వచ్చినట్లు సాయిరామ్. రాధిక యు కెన్ స్టార్ట్. సాయిరామ్. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 41వ అధ్యాయము. 1 చిత్రపటము యొక్క వృత్తాంతము, 2 గుడ్డపేలికలను దొంగిలించుట, 3 జ్ఞానేశ్వరి పారాయణము. గత అధ్యాయములో చెప్పిన ప్రకారము ఈ అధ్యాయములలో చిత్రపటము యొక్క వృత్తాంతమును చెప్పెదము. గత అధ్యాయములోని విషయము జరిగిన 9 సంవత్సరములకు ఆలీ మహమ్మద్ హేమాడ్ పంతును కలిసి ఈ దిగువ కథను అతనికి చెప్పాను. ఒకనాడు బొంబాయి వీధులలో పోవునప్పుడు వీధిలో తిరిగి అమ్మువాని వద్ద ఆలీ మహమ్మద్ సాయిబాబా పటమును కొనెను. దానికి చట్రము కట్టించి తన బాంద్రా ఇంటిలో గోడకు వేలాడవేసెను. అతడు బాబాను ప్రేమించుడిచే ప్రతిరోజు చిత్రపటము దర్శనము చేయుచుండెను. హేమాడ్ పంతుకు ఆ పటం ఇచ్చుట 3 నెలల ముందు అతడు కాలు మీద కురుపు లేచి బాధపడుచుండెను. దానికి శస్త్రచికిత్స జరిగెను. అతడు బొంబాయిలోనున్న తన బావమర్దియకు నూర్ మహమ్మద్ ఫీర్ భాయి ఇంటిలో పడి ఉండెను. బాంద్రాలో తన ఇల్లు 3 మాసముల వరకు మూయబడి ఉండెను. అక్కడ ఎవ్వరూ లేకుండిరి. అచ్చట ప్రసిద్ధి చెందిన అబ్దుల్ రహ్మాన్ బాబా, మౌలా సాహెబ్ మహమ్మద్ హుసేన్, సాయిబాబా, తాజుద్దీన్ బాబా మొదలగు సజీవ యోగుల పటములుండెను. వానిని కూడా కాలచక్రము విడవలేదు. అతడు వ్యాధితో బాధపడుచు బొంబాయిలో నుండెను. బాంద్రాలో ఆ పటము నేల బాధపడవలను. పటములకు కూడా చావు పుట్టుకలు ఉన్నట్లుండెను. పటములన్నీయు వాని అదృష్టములు అనుభవించెను. కానీ సాయిబాబా పటము మాత్రము ఆ కాల చక్రమును తప్పించుకొనెను. అది ఎట్లు తప్పించుకొనగలిగెనో నాకింతవరకు ఎవరూ చెప్పలేరిది. దీనిని బట్టి సాయిబాబా సర్వాంతర్యామి అనియు, సర్వవ్యాపి అనియు, అనంత శక్తివంతుడనియు తెలియచున్నది. అనేక సంవత్సరముల క్రిందట యోగియగు అబ్దుల్ రహ్మాన్ బాబా యొక్క చిన్న పటమును మహమ్మద్ హుసేన్ తారియా వద్ద సంపాదించెను. దానిని తన బావమర్దియగు నూర్ మహమ్మద్ ఫీర్ బాయికి ఇచ్చెను. అది అతని టేబుల్లో 8 సంవత్సరములు పడి ఉండెను. ఒకనాడు అతను దానిని చూచెను. అతడు దానిని ఫోటోగ్రాఫర్ దగ్గరకు తీసుకుని పోయి సజీవ ప్రమాణమంతా పెద్దదిగా చేయించి దాని ప్రతులను తన బంధువులకు, స్నేహితులకు పంచిపెట్టెను. అందులో ఒకటి ఆలీ మహమ్మద్కి ఇచ్చెను. దానిని అతడు తన బాంద్రా ఇంటిలో పెట్టెను. నూర్ మహమ్మద్ అబ్దుల్ రహ్మాన్ గారి శిష్యుడు. గురువు నిండు దర్బారులో నుండగా అతడు గురువు గారికి దీన్ని కానుకగా నిచ్చుటకు పోగా వారు మిక్కిలి కోపించి కొట్టబోయి నూర్ మహమ్మదుని అతని నుంచి తరిమివేసిరి. అతడు మిగిలి విచారపడి చికాకు పొందెను. తన ద్రవ్యమంతయు నష్టపడుటే కాక గురువు గారి కోపమునకు, అసంతృష్టికి కారణమేగునేమో కదా అని చింతించెను. విగ్రహారాధన గురువు గారికి ఇష్టము లేకుండెను. ఆ పటము అపోలో బందరుకు తీసుకొని పోయి ఒక పడవను అద్దెకు కట్టించుకొని సముద్రంలోనికి పోయి దానిని అక్కడ నీళ్లలో ముంచివేశాను. తన బంధువుల వద్ద నుంచి, స్నేహితుల వద్ద నుంచి పటములు తెప్పించి 6 పటములు వానిని కూడా బాంద్రా సముద్రంలో ముంచెను.
ఆ సమయమున ఆలీ మహమ్మద్ తన బావమరిది ఇంటిలో ఉండెను. ఏగుల పటములు సముద్రంలో పడవేచినతో తన వ్యాధి కుదురునని బావమరిది చెప్పెను. ఇది విని ఆలీ మహమ్మద్ తన మేనేజర్ని బాంద్రా ఇంటికి పంపించి అక్కడనున్న తన పటములనన్నిటినీ సముద్రంలో వేయించెను. 2 నెలల పిమ్మట ఆలీ మహమ్మద్ తన ఇంటికి తిరిగి రాగా బాబా పటము ఎప్పటి వలె గోడ మీద ఉండుట గమనించి ఆశ్చర్యపడెను. తన మేనేజర్ పటములన్నీ తీసివేచి బాబా పటం నెట్లు మరుచెను అతనికి తెలియకుండెను. వెంటనే దానిని తీసి బీరువాలో దాచెను. లేకున్నా తన బావగారు దానిని చూచినతో దానిని కూడా నాశనము చేయనని భయపడెను. దానిని ఎవరికి ఇవ్వవలెను? దానిని ఎవరు జాగ్రత్త పరిచెదరు? దానిని భద్రంగా నెవరు ఉంచగలరు అను విషయములలో నాలో ఆలోచించుచుండగా సాయిబాబాయే స్వయముగా తనకు సలహానిచ్చి మౌలానా ఇస్ ముజాఫర్ను కలిసి వారి అభిప్రాయము ప్రకారము చేయవలసినదని చెప్పెను. ఆలీ మహమ్మద్ మౌలానాను కలుసుకొని జరిగినదంతయు చెప్పెను. ఇరువురు బాగా ఆలోచించి ఆ పటమును హేమాడ్ పంతుకు ఇవ్వ నిశ్చయించిరి. అతడు దానిని జాగ్రత్తగా పరుచునని తోచెను. ఇద్దరును హేమాడ్ పంతు వద్దకు పోయిరి. సరైన కాలములో దానిని బహుకరించిరి. ఈ కథను బట్టి బాబాకు భూత భవిష్యత్ వర్తమానములు తెలియననియు చాకచక్యముగా సూత్రములను లాగి తన భక్తుల కోరికలను ఎట్లు నెరవేర్చుచుండెనో కూడా తెలియచున్నది. ఎవరికైతే ఆధ్యాత్మిక విషయములలో ఎక్కువ శ్రద్ధయో వారిని బాబా ప్రేమించుటయే కాక వారి కష్టములను తొలగించి వారిని ఆనందభరితులుగా చేయుచుండురని రాబోవు కథల వలన తెలియను. గొడ్డ పేలికలను దొంగిలించుట, జ్ఞానేశ్వరి చదువుట. బీబీ దేవ్ గారి దహనంలో మమల్తాదారు జ్ఞానేశ్వరిని ఇతర మత గ్రంథములను చదవవలెనని చాలా కాలం నుండి కోరుచుండెను. భగవద్గీతపై మరాఠీ భాషలో జ్ఞానేశ్వరుడు రాసిన వ్యాఖ్యే జ్ఞానేశ్వరి. ప్రతిదినము భగవద్గీతలో ఒక అధ్యాయమును ఇతర గ్రంథముల నుండి కొన్ని భాగములను పారాయణము చేయుచుండెను. కానీ జ్ఞానేశ్వరుని ప్రారంభించకనే ఏదో అవాంతరములు ఏర్పడుటచే పారాయణం ఆగిపోవుచుండెను. 3 నెలలు సెలవు పెట్టి షిరిడీకి వెళ్ళి అక్కడ నుండి తన స్వగ్రామమగు పౌడుకు పోయాను. ఇతర గ్రంథములన్నీ అతడు చదవగలను. కానీ జ్ఞానేశ్వరి ప్రారంభించకనే ఏమో విపరీతమైన ఆలోచనలు తన మనస్సును ప్రవేశించుటచే చదవలేకుండెను. అతడెంత ప్రయత్నించినను కొన్ని పంక్తులు కూడా చదవలేకపోయాను. కాబట్టి బాబా తనకు ఆ గ్రంథమునందు శ్రద్ధ కలుగ చేసినప్పుడే దానిని చదువుమని వారి నోటి వెంట వచ్చినప్పుడే దానిని ప్రారంభించదననియు అంతవరకు దానిని తెరవననియు నిశ్చయము చేసుకొనెను. అతడు 1914 సంవత్సరము ఫిబ్రవరి నెలలో కుటుంబ సహితముగా షిరిడీకి వెళ్ళెను. అక్కడ ప్రతిదినము జ్ఞానేశ్వరి చదువుతుంటివా అని బాబు సాహెబ్ జోగు దేవు గారిని అడిగాను. దేవు తనకు అట్టి కోరిక గలదనియు కానీ దానిని చదువుటకు శక్తి చాలకుండననియు బాబా ఆజ్ఞాపించినచో దానిని ప్రారంభించననియు చెప్పాను. అప్పుడు జోగు ఒక పుస్తకం తీసుకొని బాబాకి ఇచ్చినచో దానిని వారు తాకి పవిత్రం చేసి ఇచ్చెదరనియు అప్పటి నుండి నిరాటంకముగా చదవవచ్చుననియు దేవు సలహానిచ్చెను. బాబాకు తన ఉద్దేశము తెలియను గనుక దేవుగారు ఇట్లు చేయుటకు అంగీకరించలేదు. బాబా తన కోరికను గ్రహించలేడా? దానిని పారాయణము చేయమని స్పష్టంగా ఆజ్ఞాపించలేడా అనెను. దేవు బాబాను దర్శించి ₹1 దక్షిణనిచ్చెను. బాబా ₹20 దక్షిణ అడుగా దానిని చెల్లించెను. ఆనాడు రాత్రి బాలకరాముడను వానిని కలుసుకొని అతడు బాబా యందు భక్తిని వారి అనుగ్రహమును ఎట్లు సంపాదించినని ప్రశ్నించెను. మరుసటి దినము ఆరతి పిమ్మట అది అంతయు తెలిపదనని అతడు బదులు చెప్పెను. ఆ మరుసటి దినము దర్శనము కొరకు దేవు వెళ్ళగా బాబా అతనిని ₹20 దక్షిణ ఇమ్మనెను. వెంటనే దేవు దానిని చెల్లించెను.
మసీదు నిండా జనులు నిండి ఒక ఉండుటచే దేవు ఒక మూలక పోయి కూర్చుండెను. బాబా అతనిని పిలిచి తన దగ్గర శాంతంగా కూర్చొనుమనెను. దేవు అట్లనే చేసెను. మధ్యాహ్నాహారతి పిమ్మట భక్తులందరూ పోయిన తర్వాత దేవు బాలకరామును చూచి అతని పూర్వవృత్తాంతముతో పాటు బాబా అతనికి ఏమి చెప్పెను, జ్ఞానమును ఎట్లు నేర్పెరో అని అడగక బాలకరాముడు వివరములన్నీ చెప్పుటకు సిద్ధపడెను. అంతలో బాబా చంద్రులను కుష్ఠరోగ భక్తుని పంపి దేవుని తీసుకుని రమ్మనెను. దేవు బాబా వద్దకు పోగా, ఎవరితో ఏమి మాట్లాడుచుంటివి అని బాబా అడిగెను. బాలకరామునితో మాట్లాడుచుంటిననియు బాబా కీర్తిని వినిచుంటిననియు అతడు చెప్పాను. తిరిగి బాబా 25 రూపాయల దక్షిణ అడిగాను. వెంటనే దేవు సంతోషంతో దక్షిణ చెల్లించెను. అతనిని బాబా లోపలకు తీసుకుని పోయి స్తంభము వద్ద కూర్చుండి నా గుడ్డ పేలికలను నాకు తెలియకుండా దొంగిలించితివేలా అనెను. దేవు తనను ఆ గుడ్డ పేలికలను కూర్చి ఏమీ తెలియదనెను. బాబా అతనిని వెతకమనెను. అతడు వెతకెను, కానీ అచ్చట ఏమీయూ దొరకలేదు. బాబా కోపించి ఇట్లనెను, ఇక్కడ ఇంకెవ్వరూ లేరు, నీ ఒక్కడివే దొంగవు. ఈ ముసలితనంచే వెంట్రుకలు పండినప్పటికీ ఇచ్చటకు దొంగిలించుటకు వచ్చితివా అని కోపించెను. బాబా మతి చెడిన వాని వలె తిట్టి కోపించి చివాట్లు పెట్టెను. దేవు నిశ్శబ్దముగా కూర్చుండెను. దేవు తాను సటగా దెబ్బలు కూడా తినునేమోనని అనుకొనెను. 1 గంట తర్వాత బాబా అతనిని వాడాకు వెళ్ళమనెను. దేవు అచటకేకి జరిగినదంతయు జోగుకు బాలకరామునకు తెలియజేసెను. సాయంకాలం మందరిని రమ్మని బాబా కబురు పంపెను. ముఖ్యంగా దేవుని రమ్మనెను. నా మాటలు వృద్ధుని బాధించి ఉండవచ్చును, కానీ అతడు దొంగిలించితే నేనట్లు పలుకవలసి వచ్చేనని బాబా నుడివెను. తిరిగి బాబా 12 రూపాయలు దక్షిణ అడిగెను. దేవు దానిని వసూలు చేసి చెల్లించి సాష్టాంగ నమస్కారం చేసెను. బాబా ఇట్లనే, ప్రతిరోజు జ్ఞానేశ్వరి చదువుము, వాడాలో కూర్చుండుము, ప్రతినిత్యము కొంచెమైనను క్రమము తప్పక చదువుము. చదువునప్పుడు దగ్గరున్న వారికి శ్రద్ధాభక్తులతో బోధపరిచి చెప్పుము. నేను నీకు జాల్తారు సెల్లా నిచ్చుటకు ఇచ్చట కూర్చొని ఉన్నాను. ఇతరుల వద్దకు పోయి దొంగిలించదువేలా? నీవు దొంగతనమునకు అలవాటు పడవలనని ఉన్నదా? బాబా మాటలు విని దేవు సంతసించెను. బాబా తన జ్ఞానేశ్వరి ప్రారంభించమని ఆజ్ఞాపించిననియు తనకు కావలసిందేదో అది దొరికిననియు అప్పటి నుండి తాను సుఖముగా చదవగలుగుననియు అనుకునేను. తిరిగి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం మునర్చెను. తాను శరణు వేడెను కనుక తనను బిడ్డగా నెంచి జ్ఞానేశ్వరి చదువుటలలో తోడ్పడవలసినదని బాబాను వేడుకొనెను. పేలికలు దొంగిలించుట అనగానేమో దేవు అప్పుడు గ్రహించకుండాను. బాలకరామును ప్రశ్నించుటయే గుడ్డ పేలికలను దొంగిలించుట. బాబా కట్టే వైఖరి ఇష్టము లేదు. ఏ ప్రశ్నకైనా సమాధానం ఇచ్చుటకు తామే సిద్ధముగా నుండరి. ఇతరులను అడగటకు బాబాకు ఇష్టము లేదు. అందుచే అతనిని బాధించి చికాకు పెట్టెను. అదీను కాక ఇతరులను అడగకుండా బాబానే సర్వము అడిగి తెలుసుకొనవలననియు ఇతరులను ప్రశ్నించుటకు నిష్ప్రయోజనమనియు చెప్పెను. దేవు ఆ తిట్లను పువ్వులను ఆశీర్వాదములుగా భావించి సంతుష్టితో ఇంటికి పోయెను. ఆ సంగతి అంతటితో సమాప్తి కాలేదు. చదవమని ఆజ్ఞాపించి బాబా ఊరుకొనలేదు. 1 సంవత్సరములోగా బాబా దేవు వద్దకు వెళ్ళి వాని అభివృద్ధి కనుగొనెను. 1914వ సంవత్సరము ఏప్రిల్ నెల 2వ తేదీ గురువారము ఉదయము బాబా స్వప్నంలో సాక్షాత్కరించి పై అంతస్తులో కూర్చుండి జ్ఞానేశ్వరి బోధపడుచున్నదా లేదా అని అడిగాను. లేదు అని దేవు
జవాబిచ్చెను. బాబా, ఇంకెప్పుడు తెలుసుకొనెదవు? దేవు కండ్ల తడపెట్టుకొని నీ కృపను వర్షించినదే పారాయణము చికాగానున్నది. బోధపడుట చాలా కష్టముగానున్నది. నేను దీనిని నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. బాబా, చదువునప్పుడు నీవు తొందరపడుచున్నావు. నా ముందర చదువుము, నా సమక్షమున చదువుము. దేవు, ఏమి చదవవలెను? బాబా, ఆధ్యాత్మ చదువుము. పుస్తకము తెచ్చుకొని వచ్చేటప్పుడు దేవు వెళ్ళను. అంతలో మెలకువ వచ్చి కళ్ళు తెరిచెను. ఈ దృశ్యమును చూసిన పిమ్మట దేవుకెంతో ఆనందము సంతోషము కలిగినదో చదువురులే గ్రహింతురు కాక. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 41వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 42వ అధ్యాయము. బాబా సమాధి చెందుట. 1. ముందుగా సూచించుట. 2. రామచంద్ర దాదా పాటీలు తాత్యాకోర్తే పాటీలను చావులను తప్పించుట. 3. లక్ష్మీబాయి సింధేకు దానము. 4. చివరి దశ. ఈ అధ్యాయములో బాబా తమ దేహమును చాలించిన వృత్తాంతము వర్ణితము. తొలిపలకు గత అధ్యాయములలో చెప్పిన కథలు బాబా కృపయను కాంతిచే ఐహిక జీవితమందలి భయమును నెట్లు త్రోసివేయగలము, మోక్షమునకు మార్గం నెట్లు తెలుసుకొనగలము, మన కష్టములను సంతోషముగా నెట్లు మార్చగలమో చెప్పును. సద్గురుని పాదార విందములకు జప్తియందించుకున్నచో మన కష్టములు నశించును, మరణము దాని నైజమును కోల్పోవును, ఐహిక సుఖములను నశించును, ఐహిక దుఃఖములను నశించును. ఎవరైతే తమ క్షేమమును కోరెదరో వారు శ్రీ సాయి లీలను జాగ్రత్తగా వినవలెను. అది వారి మనస్సును పావనము చేయును. ముందుగా సూచించుట. చదువరులు ఇంతవరకు బాబా జీవిత కథలను వింటరి. ఇప్పుడు వారు మహాసమాధి ఎట్లు పొందెదరో వినెదరుగాక. 1918 సెప్టెంబర్ 28వ తేదీ నాడు బాబాకు కొంచెము జ్వరము తగిలెను. జ్వరము 2-3 దినములు ఉండెను. కానీ అటు తర్వాత బాబా భోజనము మానెను. అందుచే క్రమముగా బలహీనులైరి. 17వ రోజు అనగా 1918వ సంవత్సరము అక్టోబర్ 15వ తేదీ మంగళవారము 2:30 బాబా భౌతిక శరీరము విడిచెను. ఈ విషయము 2 సంవత్సరములకు ముందే బాబా సూచించెను. కానీ అది ఎవరికి బోధపడలేదు. అది ఇట్లు జరిగెను. విజయదశమి నాడు సాయంకాలము గ్రామంలోని వారందరూ సిమోల్లంఘనమనర్చి తిరిగి వచ్చుచుండగా బాబా హఠాత్తుగా క్రోపోద్దిక్తులైరి. సిమోల్లంఘన అనగా గ్రామపు సరిహద్దును దాటుట. బాబా తమ తలగుడ్డ కఫని లంగోటి తీసుకొని వానిని చించి మండుచున్న దునిలోనికి విసిరివేచిరి. దీని మూలంగా దుని ఎక్కువగా మండజొచ్చెను. ఆ కాంతిలో బాబా మిక్కిలి ప్రకాశించెను. బాబా అక్కడ దిగంబరుడే నిలిచి ఎర్రగా మండుచున్న కండ్లతో బిగ్గరగా అరచెను. ఇప్పుడు సరిగా గమనించి నేను హిందువుడనో మహమ్మదీయుడనో చెప్పుడు. అచటనున్న ప్రతివాడు గడగడ ఉడికిపోయాను. బాబా వద్దకు పోవుటకు ఎవ్వరూ సాహసించలేకపోయేరి. కొంతసేపటికి బాగోజీ సింధే అనే కుష్ఠరోగ భక్తుడు ధైర్యంతో దగ్గరకు పోయి లంగోటును కట్టి ఇట్లనేయు, బాబా, సిమోల్లంఘనము నాడు ఇదంతయు ఏమి? ఈ రోజు నా సియోల్లంఘనము అనుచు బాబా సటకాతో నేలపై కొట్టెను. బాబా రాత్రి 11 గంటల వరకు శాంతించలేదు. ఆ రాత్రి చావడి ఉత్సవము జరుగునో లేదో అని అందరూ సంశయించిరి. 1 గంట తరువాత బాబా మామూలు స్థితికి వచ్చెను. ఎప్పటి వలె దుస్తులు వేసుకొని చావడి ఉత్సవమునకు తయారయ్యాను. ఈ విధముగా బాబా తాము దసరా నాడు సమాధి చెందుదుమని సూచించితిరి. కానీ అది ఎవరికి అర్థము కాలేదు. దిగువ వివరించిన ప్రకారము బాబా మరి యొక్క సూచన కూడా చేసిరి. రామచంద్ర తాత్యాకోతే పాటిళ్ల మరణము తప్పించుట. ఇది జరిగిన కొంతకాలము పిమ్మట రామచంద్ర పాటీలు తీవ్రముగా జబ్బు పడెను. అతడు చాలా బాధపడెను. అన్ని
ఔషధములు ఉపయోగించను, కానీ అవి గుణం ఇవ్వలేదు. నిరాశ చెంది చావుకు సిద్ధముగా నుండెను. ఒకనాడు నడిరేయి బాబా అతని దిండు వద్ద నిలిచెను. పాటీలు బాబా పాదములు పట్టుకొని, నేను నా జీవితంపై ఆశ వదులుకున్నాను. నేనెప్పుడు మరణించదనో దయచేసి చెప్పుడు అనెను. దాక్షిణ్యమూర్తియగు బాబా, నీవు ఆతురత పడవద్దు. నీ చావు చీటి తీసివేసి తిని త్వరలో బాగుపడదవు. కానీ తాత్యాపోతే పాటీలు గురించి సంశయించుచున్నాను. అతడు శక సంవత్సరం 1840 విజయదశమి నాడు 1918 మరణించును. ఇది ఎవరికీ తెలియనీయకు, వానికి కూడా చెప్పవద్దు. చెప్పినచో మిక్కిలి భయపడును అనిరి. రామచంద్ర దాదా జబ్బు కుదిరెను, కానీ అతడు తాత్యా గురించి సంశయించుచుండెను. ఏలన బాబా మాటకు తిరుగులేదని కనుక తాత్యా 2 సంవత్సరములలో మరణము చెందుననుకొనెను. దీనిని రహస్యముగా నుంచెను, ఎవరికి తెలియనీయలేదు. కానీ బాలాషింపికి మాత్రమే చెప్పాను. రామచంద్ర పాటీలు, బాలాషింపియు ఈ ఇరువురు మాత్రమే తాత్యా గురించి భయపడుచుండరి. రామచంద్ర దాదా త్వరలో పక్క నుండి లేచి నడవసాగాను. కాలము వేగముగా కదిలిపోయాను. 1918 భాద్రపదము ముగిసెను. ఆశ్వీజ మాసము సమీపించుచుండెను. బాబా మాట ప్రకారము తాత్యా జబ్బు పడెను, మంచము పట్టెను. అందుచే బాబా దర్శనముకై రాలేకుండెను. బాబా కూడా జ్వరంతో నుండెను. తాత్యాకు బాబా యందు పూర్తి విశ్వాసం ఉండెను. బాబా శ్రీహరిని పూర్తిగా నమ్మి ఉండెను. దైవమే వారికి రక్షకుడు. దైవమే వారి రక్షకుడు. తాత్యా రోగము అధికమయ్యాను. అతడు కదలలేకపోయాను. ఎల్లప్పుడూ బాబానే స్మరించుచుండెను. బాబా పరిస్థితి కూడా క్షీణించెను. విజయదశమి సమీపించుచుండెను. రామచంద్ర దాదాయు, బాలాషింపియు తాత్యా గురించి మిగుల భయపడిరి. వారి శరీరములు వణకజొచ్చెను. శరీరం అంతయు చెమటలు బట్టెను. బాబా నుడివడిన ప్రకారము తాత్యా చావు దగ్గరకు వచ్చిననుకొనిరి. విజయదశమి రానే వచ్చెను. తాత్యా నాడి బలహీనమయ్యను. త్వరలో ప్రాణము విడిచినని అనుకొనిరి. ఇంతలో గొప్ప వింత జరిగెను. తాత్యా నిలిచెను. అతని మరణము తప్పెను. అతనికి బదులుగా బాబా గతించెను. వారిలో వారు మరణము మార్చుకున్నట్లు కనిపించెను. బాబా తన ప్రాణమును తాత్యా కోసం అర్పించనని జనులు అనుకునిరి. బాబా ఎందుకు ఇట్లు చేసెనో బాబాకే తెలియను. వారి కృత్యములు అగోచరములు. ఈ విధముగా బాబా తన సమాధిని సూచించెను. తన పేరుకు బదులు తాత్యా పేరు తెలిపెను. ఆ మరుసటి ఉదయం అనగా అక్టోబర్ 16వ తేదీన పండరీపురంలో దాసగనుడకు బాబా స్వప్నము సాక్షాత్కరించి ఇట్లనిది: మసీదు కూలిపోయినది. వర్తకులు నన్ను చాలా చికాకు పెట్టిరి కనుక ఆ స్థలమును విడిచిపెట్టినాను. ఈ సంగతి నీకు తెలియచేయుటకై వచ్చినాను. వెంటనే అక్కడికి పొమ్ము. నన్ను చాలినన్ని పుష్పములచే కప్పుము. షిరిడి నుండి వచ్చిన ఉత్తరము వలన దాసగనుడికి సంగతి తెలియజేసెను. అతడు వెంటనే శిష్యులతో షిరిడీకి చేరెను. భజన కీర్తన ప్రారంభించెను. బాబాను సమాధి చేయుటకు ముందు రోజంతయు భగవన్నామ స్మరణ చేశాను. భగవన్నామ స్మరణ చేయుచు ఒక చక్కని పువ్వుల హారమును స్వయముగా గృచ్చి దానిని బాబా సమాధిపై వేసెను. బాబా పేరుతో అన్నదానము చేసెను. లక్ష్మీబాయి సింధేకు దానము. దసరా లేదా విజయదశమి హిందువులకు గొప్ప శుభ సమయము. ఈ దినము బాబా సమాధి చెందుటకు నిశ్చయించుకున్నటకు మిగులు సవ్యముగానున్నది. కొన్ని దినముల నుండి వారి వ్యాధిగ్రస్తులుగా నుండిరి. లోపల మాత్రము పూర్ణ చైతన్యులుగా నుండిరి. చివరి సమయం అప్పుడు హఠాత్తుగా ఎవరి సహాయము లేకుండా లేచి కూర్చుండి మంచి స్థితిలో నున్నట్లు కనపడిరి.
అపాయ స్థితి దాటినదని బా బాబా కోలుకొనుచుండెననియు అందరూ అనుకొనుచుండిరి. తాను త్వరలో సమాధి చెందెదనమని బాబాకు తెలియను. కాన లక్ష్మీబాయి సింధేకు కొంత ద్రవ్యమును దానము చేయ నిశ్చయించుకొనిరి. బాబా సర్వజీవ వ్యాపి. ఈ లక్ష్మీబాయి సింధే ధనవంతురాలు, సుగుణవతి. రాత్రింబవళ్ళు ఆమె మసీదులో బాబా సేవ చేయుచుండెను. రాత్రి సమయమునందు భక్తమహల్సాపతి తాత్య లక్ష్మీబాయి సింధే తప్ప తదితరులెవ్వరూ మసీదులో కాలు పెట్టుటకు ఆజ్ఞ లేకుండెను. ఒకనాడు సాయంకాలము బాబా మసీదులో తాత్యాతో కూర్చొని ఉండగా లక్ష్మీబాయి సింధే వచ్చి బాబాకు నమస్కరించెను. బాబా ఇట్లని, ఓ లక్ష్మి, నాకు ఆకలి వేయుచున్నది. వెంటనే ఆమె లేచి, కొంచెం సేపు ఆగుము, నేను త్వరలో రొట్టె తీసుకొని వచ్చెదను అని అనిన ప్రకారము ఆమె త్వరగా రొట్టె కూర తీసుకుని వచ్చి బాబా ముందు పెట్టెను. బాబా దానిని అందుకొని ఒక్క కుక్కకు వేసెను. లక్ష్మీబాయి ఇట్లడిగిను, ఇది ఏమి బాబా? నేను పరిగెత్తుకొని పోయి నా చేతులారా నీ కొరకు రొట్టె చేసి తిని, నీవు దానిని కొంచెమైనను తినక కుక్కకు వేసితివి. అనవసరముగా నాకు శ్రమ కలగజేసితివి. అందుకు బాబా ఇట్లు సమాధానం ఇచ్చెను, అనవసరంగా విచారించద వేళ కుక్క ఆకలి తీర్చుట నా ఆకలి తీర్చుట వంటిది. కుక్కకు కూడా ఆత్మ కలదు. ప్రాణులు వేరు కావచ్చును, కానీ అందరి ఆకలి ఒకటియే. కొందరు మాట్లాడగలరు, కొందరు మోగవలే మాట్లాడలేకుండరి. ఎవరైతే ఆకలితోనున్న వారికి భోజనము పెట్టెదరో వారు నాకు అన్నము పెట్టినట్లే. దీనినే గొప్ప నీతిగా ఎరుగుము. ఇది చాలా చిన్న విషయము, కానీ బాబా దానివల్ల గొప్ప ఆధ్యాత్మిక సత్యము బోధించి ఇతరుల కెట్టి బాధయు కలగకుండా నిత్య జీవితంలో దాని ఆచరణలో పెట్టుట ఎటులో చూపించను. ఆనాటి నుండి లక్ష్మీబాయి రొట్టె, పాలు భక్తి ప్రేమలతో బాబాకు పెట్టుచుండెను. బాబా మెచ్చుకొని ఎంతో ప్రేమతో తినుచుండేటివాడు. అందులో కొంత తాను తిని మిగతా రాధాకృష్ణ అమ్మాయికి పంపుచుండెను. ఆమె బాబా భుక్తశేషమును ఎల్లప్పుడూ తినుచుండెను. ఈ రొట్టె కథయు విషయాంతరముగా భావించరాదు. దీనిని బట్టి బాబా సర్వజీవుల యందు గలడనియు తెలుసుకొనగలము. బాబా సర్వవ్యాపి, చావు పుట్టుకల లేనివారు, అమరులు. బాబా లక్ష్మీబాయి సేవలను జప్తియందించుకొనిరి. ఆమెను మరచదరెట్లు? బాబా తమ భౌతిక శరీరంను విడిచినప్పుడు తన జేబులో చెయ్యి పెట్టి ఒక్కసారి 5 రూపాయలు, ఇంకొకసారి 4 రూపాయలు, మొత్తము 9 రూపాయలు తీసి లక్ష్మీబాయికి ఇచ్చిరి. ఈ సంఖ్య 21వ అధ్యాయములో నవవిధ భక్తులను తెలియజేయును. లేదా ఇది శియోల్లంఘనము సమయమున ఇచ్చు దక్షిణ అనుకొనవచ్చును. లక్ష్మీబాయి సింధే ధనవంతురాలగుటచే ఆమెకు ధనము అవసరము లేదు. కనుక బాబా ఆమెకు ముఖ్యముగా నవవిధ భక్తులను గూర్చి బోధించి ఉండవచ్చును. భాగవతము ఏకాదశ స్కందమునందు 10వ అధ్యాయంలో 6వ శ్లోకమున పూర్వార్ధమున 5, ఉత్తరార్ధమున 4 ఈ విధముగా భక్తి చెప్పబడి ఉన్నది. బాబా ఈ ప్రకారముగా మొదట 5, తదుపరి 4 మొత్తము 9 రూపాయలు ఇచ్చెను. ఇక 9 కాక 9కి ఎన్నో రెట్లు రూపాయలు లక్ష్మీబాయి చేతి మీదుగా వ్యయమైనవి. కానీ బాబా ఇచ్చిన 9 రూపాయలు ఆమె ఎన్నటికి మరవదు. మిక్కిలి జాగృత మరియు పూర్ణ చైతన్యము కలిగి ఉండు బాబా యవన కాలమునందు కూడా తగిన జాగ్రత్త పడెను. తన భక్తులపై గల ప్రేమానురాగమునందు తగులుకొనుకుంటున్నట్లు వారందరినీ లేచి పొమ్మెనెను. కాకాసాహెబ్ దీక్షిత్, బాబూసాహెబ్ బుట్టి మొదలగు వారు మసీదు నందు ఆందోళనతో బాబాను కనిపెట్టుకుని ఉండిరి. కానీ బాబా వారిని వాడకు పోయి భోజనం చేసి రమ్మనెను. వారు
బాబాను విడవలేకుండరి. బాబా మాటను జవదాటలేకుండరి. మనస్సునందు ఇష్టం లేనప్పటికీ వారు పోలేక మసీదు విడిచిపోయారు. బాబా స్థితి అపాయకరముగా నుండెనని వారికి తెలియను. కానుక వారు బాబాను మరువకుండరి. వారు భోజనమునకు కూర్చుండరే కాని వారి మనస్సు ఎక్కడనో బాబాపై నుండెను. వారు భోజనం పూర్తి చేయక మునిపే బాబా తన భౌతిక శరీరమును విడిచినని వార్త వచ్చెను. భోజనములు భోజన భోజనములను విడిచి అందరూ మసీదుకు పరిగెత్తిరి. బాబా బాయాజీ తొడపై బాబా వ్రాలి ఉండెను. వారు నేలపై గాని తన గద్దెపైన గాని పడలేదు. తమ స్థలములో ప్రశాంతముగా కూర్చుండి తమ చేతిలో దానము చేయుచు శరీరమును విడిచిరి. యోగులు శరీరమును ధరించే ఏదో పని మీద భూలోకమునకు ఒత్తురు. అది నెరవేరిన పిమ్మట వారెంత నెమ్మదిగాను సులభముగాను అవతరించెదరో అంత శాంతముగా వెళ్ళెదరు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 42వ అధ్యాయము సంపూర్ణం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము 43, 44 అధ్యాయములు. బాబా సమాధి చెందుట. 1 సన్నాహము. 2 సమాధి మందిరము. 3 ఇటుకరాయి విరుగుట. 4 72 గంటల సమాధి. 5 జోగు యొక్క సన్యాసము. 6 అమృతతుల్యము వంటి బాబా పలుకులు. 43 మరియు 44 అధ్యాయములు కూడా బాబా శరీర త్యాగమును చేసిన కథనే వర్ణించినవి కనుక వాటిని ఒక చోట చేర్చుట జరిగినది. ముందుగా సన్నాహము. హిందువులలో ఎవరైనా మరణించుటకు సిద్ధముగా నున్నప్పుడు మత గ్రంథములు చదివి వినిపించుటకు సాధారణాచారము. ఏలన ప్రపంచ విషయముల నుండి అతని మనస్సును మరలించి భగవద్విషయములందు లీనమనర్చినచో అతడు పరమను సమాజమును గాని సులభముగాను పొందును. పరీక్షిన్ మహారాజు బ్రాహ్మణ ఋషి పాలనచే శిపింపబడి వారము రోజులలో చనిపోవుటకు సిద్ధముగానున్నప్పుడు గొప్ప యోగియగు శుకుడు భాగవతము పురాణమున ఆ వారములో బోధించును. ఈ అభ్యాసం ఇప్పటికీ అలవాటులోనున్నది. చనిపోవుటకు సిద్ధముగానున్న వారికి గీత, భాగవతము మొదలగు గ్రంథములు చదివి వినిపించెదరు. కానీ బాబా భగవంతుని అవతారం మగుటచే వారి కట్టి అవసరము లేదు. కానీ ఇతరులకు ఆదర్శముగా నుండుటకు ఈ అలవాటును పాటించితిరి. త్వరలోనే దేహత్యాగము చేయుచున్నామని తెలియగానే వారు వజే అను అతని పిలిపించి రామ విజయమును గ్రంథమును పారాయణము చేయమనిరి. అతడు వారం రోజులలో గ్రంథమును ఒకసారి పఠించెను. తిరిగి దానిని చదువుమని బాబా ఆజ్ఞాపింపగా అతడు రాత్రింబవళ్ళు చదివి దాని 3 దినములలో రెండవ పారాయణము పూర్తి చేసెను. ఈ విధముగా 11 దినములు గడిచెను. అతడు తిరిగి 3 రోజులు చదివి అలసిపోయాను. బాబా అతనికి సెలవునిచ్చి పొమ్మనెను. బాబా నెమ్మదిగా నుండి ఆత్మానుసంధానంలో మునిగి చివరి క్షణముకై ఎదురు చూచుచుండరి. 2-3 దినముల ముందు నుండి బాబా గ్రామము బయటకు పోవుటకు భిక్షాటనము చేయుటకు మొదలగునవి మాని మసీదులో కూర్చుండరి. చివరకు బాబా చైతన్యముతో నుండి అందరినీ ధైర్యముగా నుండమని సలహా ఇచ్చిరి. వారెప్పుడు పోయేదరో ఎవరికి తెలియనీయలేదు. ప్రతి దినము కాకాసాహెబ్ దీక్షిత్తు, శ్రీమాన్ భుట్టియు వారితో కలిసి మసీదులో భోజనము చేయుచుండేటి వారు. అనగా అక్టోబర్ 15వ తారీఖున హారతి పిమ్మట వారిని వారి బసలకు పోయి భోజనము చేయమనెను. అయినను కొంతమంది లక్ష్మీబాయి సిందే, బాగోజీ సిందే, భాయిజీ లక్ష్మణ్ బాలాషింపి, నానాసాహెబ్ నిమోన్కర్ అక్కడనే ఉండిరి. దిగువ మెట్ల మీద శ్యామ కూర్చొని ఉండెను. లక్ష్మీబాయి
సింధేకు 9 రూపాయలను దానము చేసిన పిమ్మట బాబా తనకు ఆ స్థలము అంటే మసీదు బాగాలేదనియు అందుచేత తనను రాతితో కట్టిన బుట్టి మేడలోనికి తీసుకొని పోయిన అచట బాగుగా నుండునని చెప్పెను. ఈ తుది పలుకులాడుచు బాబా బాయేజీ శరీరంపై ఒరిగి ప్రాణములు విడిచెను. బాగోజీ దీనిని కనిపెట్టెను. దిగువ కూర్చొని ఉన్న నానాసాహెబ్ నిబంధులకి ఈ సంగతి చెప్పెను. నానాసాహెబ్ నీళ్లు తెచ్చి బాబా నోటిలో పోసెను. అవి బయటకు వచ్చెను. అతడు బిగ్గరగా ఓ దేవా అని అరిచెను. అంతలో బాబా కండ్లు తెరిచి మెల్లగా ఆహా అనెను. బాబా తన భౌతిక శరీరంను విడిచిపెట్టినని తేలిపోయాను. బాబా సమాధి చెందెనను సంగతి షిరిడి గ్రామములో కారు చిచ్చు వలె వ్యాపించెను. ప్రజలందరూ స్త్రీలు, పురుషులు, బిడ్డలు మసీదుకు పోయి ఏడ్వసాగిరి. కొందరు బిగ్గరగా నేర్చది, కొందరు వీధులలో నేర్చుచుండిరి, కొందరు తెలివి తప్పి పడిరి. అందరికీ కండ్ల నుండి నీళ్లు కాలువలోనే పారుచుండెను. అందరూ విచారగ్రస్తులైరి. కొందరకు సాయిబాబా చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొని మొదలెడిరి. మునుముందు 8 ఏండ్ల బాలునిగా ప్రత్యక్షమయ్యేదనని బాబా తమ భక్తులతో చెప్పారని ఒకరనిరి. ఇవి యోగీశ్వరుని వాక్కులు కనుక ఎవరూ సందేహింపనక్కర్లేదు. ఏలన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణు ఈ కార్యమై అనర్చెను. సుందర శరీరముతో ఆయుధములు గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవికి కారాగారమున 8 ఏండ్ల బాలుడుగానే ప్రత్యక్షమయ్యను. ఈ అవతారమున శ్రీకృష్ణుడు భూమి భారమును తగ్గించెను. ఈ అవతారము సాయిబాబా అంటే భక్తులను ఉద్ధరించుటకై వచ్చిరి కనుక సంశయింప కారణమే ఉన్నది. ఏగుల జడల అగమ్య గోచరములు. సాయిబాబాకు తమ భక్తుల తోడి సంబంధం మీ యొక్క జన్మ తోడిదే కాదు, అది గడిచిన 72 జన్మల సంబంధము. ఇట్టి ప్రేమ బంధము కలిగించిన ఆ మహారాజు సాయిబాబా ఎచ్చటికో పర్యటనకై పోయినట్లు అనిపించుట వలన వారు శీఘ్రముగానే తిరిగి వత్తురు అను దృఢ విశ్వాసము భక్తులకు కలదు. బాబా శరీరం నెట్లు సమాధి చేయవలను విషయమును గొప్ప సమస్య ఆయను. కొందరు మహమ్మదీయులను బాబా శరీరమును ఆరుబయట సమాధి చేసి దానిపై గోరి కట్టవలని అనిరి. కుషాల్ చంద్ అమీర్ సక్కర్ కూడా ఈ అభిప్రాయమునే వెలిబుచ్చిరి. కానీ రామచంద్ర పాటీలు అను గ్రామ మునసబు గ్రామములోని వారందరికీ నిశ్చయమైన దృఢకంఠ స్వరముతో మీ ఆలోచన మాకు అసమ్మతము, బాబా శరీరము రాతివాడాలో పెట్టవలసిందే అనిరి. అందుచే గ్రామస్తులు 2 వర్గములుగా విడిపోయి ఈ విధముగా 36 గంటలు జరిపిరి. బుధవారం ఉదయము గ్రామములోని జ్యోతిష్కుడును శ్యామకు మేనమామయగు లక్ష్మణ్ మామ జోషికి బాబా స్వప్నంలో కనిపించి చెయ్యి పట్టి లాగి ఇట్లనెను, త్వరగా లెమ్ము బాబు సాహెబ్ నేను మరణించి తిని అనుకొనుచున్నాడు. అందుచే అతడు రాడు. నీవు పూజ చేసి కాకడాహారతి ఇమ్ము. లక్ష్మణమామ సనాతనాచార పరాయణుడైన బ్రాహ్మణుడు. ప్రతిరోజు బాబాను పూజించిన పిమ్మట తక్కిన దేవతలను పూజించుచుండేవాడు. అతనికి బాబా యందు పూర్ణ భక్తి విశ్వాసములుండెను. ఈ దృశ్యమును చూడగానే పూజా ద్రవ్యములు పళ్ళెము చేత ధరించి మౌల్వీలు ఆటంకపరుచుచున్నను పూజను హారతిని చేసి పోయెను. మిట్ట మధ్యాహ్నము బాబు సాహెబ్ జోగు పూజా ద్రవ్యములతో అందరితో మామూలుగా వచ్చి మధ్యాహ్నత నెరవేర్చెను. బాబా తుది పలుకులకు గౌరవించి ప్రజలు వారి శరీరమును వాడాలో నుంచుటకు నిశ్చయించి
అతడి మధ్య భాగంను త్రవ్వుట ప్రారంభించిరి. మంగళవారము సాయంకాలము రహతా నుండి సబ్ ఇన్స్పెక్టర్ వచ్చెను. ఇతరులు తక్కిన స్థలము నుండి వచ్చిరి. అందరూ దానిని ఆమోదించరి. ఆ మరుసటి ఉదయము అమీర్ భాయ్ బొంబాయి నుండి వచ్చెను. కొంపరుగాం నుండి మమల్తాదారు వచ్చెను. ప్రజలు భిన్నాభిప్రాయములతో నున్నట్లు తోచెను. కొందరు బాబా శరీరమును బయటనే సమాధి చేయవలనని పట్టుపట్టిరి. కనుక మమల్తాదారు ఎన్నికల ద్వారా నిశ్చయించవలనే అనెను. వాడాను ఉపయోగించుటకు 2 రెట్ల కంటే ఎక్కువ ఓట్లు వచ్చెను. అయినప్పటికీ జిల్లా కలెక్టర్తో సంప్రదించవలనని అతడనెను. కనుక కాకాసాహెబ్ దీక్షిత్ అహ్మద్ నగర్ పోవుటకు సిద్ధపడెను. ఈ లోపల బాబా ప్రేరేపణ వల్ల రెండవ పార్టీ యొక్క మనస్సు మారెను. అందరూ ఏకగ్రీవముగా బాబాను వాడాలో సమాధి చేయుటకు అంగీకరించరి. బుధవారము సాయంకాలము బాబా శరీరమును ఉత్సవముతో వాడాకు తీసుకొని పోయేరి. మురళీధర్ కొరకు కట్టిన చోట శాస్త్రోక్తముగా సమాధి చేసిరి. ఆ యథార్థముగా బాబాయే మురళీధరుడు. వాడా దేవాలయమయ్యను. అది ఒక పూజా మందిరమాయను. అనేక మంది భక్తుల చెట్టుకు పోయి శాంతి సౌఖ్యములు పొందుచున్నారు. ఉత్తర క్రియలు బాలాసాహెబ్ బాటే ఉపాసని బాబా నెరవేర్చరి. ఉపాసని బాబాకు గొప్ప భక్తుడు. ఈ సందర్భంలో ఒక విషయము గమనించవలెను. ప్రొఫెసర్ నార్కే కథను ప్రకారము బాబా శరీరము 36 గంటలు గాలి పట్టినప్పటికీ అది బిగిసిపోలేదు. అవయవములన్నీ సాగుచుండెను. వారి కఫని చింపకుండా సులభముగా తీయగలిగిరి. ఇటుకరాయి విరుగుట. బాబా భౌతిక శరీరమును విడుచుటకు కొన్ని దినముల ముందు ఒక దుశ్శకనమయ్యను. మసీదులో ఒక పాత ఇటుక ఉండెను. బాబా దానిపై చెయ్యి వేసి ఆనుకొని కూర్చుండువారు. రాత్రులందు దానిపై ఆనుకొని యాసనగస్తులగుచుండరి. అనేక సంవత్సరములిట్లు గడిచెను. ఒకనాడు బాబా మసీదులో లేనప్పుడు ఒక బాలుడు మసీదును శుభ్రపరచుచు దానిని చేతితో పట్టుకొని ఉండగా అది చేతి నుండి జారి క్రిందపడి 2 ముక్కలైపోయాను. ఈ సంగతి బాబాకు తెలియగానే వారు మిగుల చింతించి ఇట్లని ఏడ్చిరి. ఇటుకరాయి కాదు, నా అదృష్టమే ముక్కలుగా విరిగిపోయినది. అది నా జీవితపు తోడు నీడ. దాని సహాయము వలననే నేను ఆత్మానుసంధానము చేయుచుండేటి వాడను. నా జీవితమునందు నాకెంత ప్రేమయో దాని యందు నాకంత ప్రేమ. ఈ రోజు అది నన్ను విడిచినది. ఎవరైతే నన్ను ఒక ప్రశ్నను అడగవచ్చును, బాబా నిర్జీవియగు ఇటుక కోసం ఎంత విచారపడనేలా? అందులకు హెమాడ్ పంత్ ఇట్లు సమాధానమిచ్చెను. ఏగులు పేదవారికి నిస్సహాయులకు సహాయము చేయుటకై అవతరించెదరు. వారు ప్రజలతో కలిసి మసలునప్పుడు ప్రజల వలె నటింతురు. వారు మన వలె బాహ్యమునకు నవ్వెదరు, ఆడెదరు, ఏడ్చెదరు. కానీ లోపల వారు శుద్ధ చైతన్యులై వారి కర్తవ్య విధులను నెరుగుదురు. 72 గంటల సమాధి. ఇటుక విరుగుటకు 32 సంవత్సరముల పూర్వమందు అనగా 1886 సంవత్సరంలో బాబా శియోల్లంఘనము చేయు ప్రయత్నించను. ఒక మార్గశిర పౌర్ణమి నాడు బాబా ఉబ్బసము వ్యాధితో మిక్కిలి బాధపడుచుండెను. దానిని తప్పించుకొనుటకై బాబా ప్రాణమును పైకి తీసుకొని పోయి సమాధిలో ఉంచవలెను అనుకొని భక్త మహల్సా పతితో ఇట్లనిరి, నా శరీరం 3 రోజుల వరకు కాపాడుము. నేను తిరిగి వచ్చినట్లయితే సరే, లేని ఎడల నా శరీరము ఎదురుగానున్న ఖాళీ స్థలంలో పాతిపెట్టి గుర్తుగా 2 జెండాలను పాతుము అని స్థలమును చూపిరి. ఇట్లనుచు రాత్రి 10 గంటలకు బాబా క్రింద వాలెను. వారి ఊపిరి నిలిచిపోయెను. వారి నాడి కూడా ఆడకుండెను. శరీరంలో నుండి ప్రాణము పోయినట్లుండెను. ఊరి వారందరూ అచ్చటికి చేరి న్యాయ విచారణ చేసి
బాబా చూపిన స్థలములో సమాధి చేయుటకు నిశ్చయించిరి. కాని మహల్సాపతి అడ్డగించను. తన తొడపై బాబా శరీరమును ఉంచుకొని 3 రోజులు అట్లే కాపాడుచు కూర్చుండెను. 3 దినముల పిమ్మట తెల్లవారుజామున 3 గంటలకు బాబా శరీరములో ప్రాణం ఉన్నట్లు కనిపించెను. ఊపిరి ఆడనారంభించెను. కడుపు కదిలెను. కళ్ళు తెరిచెను. కాళ్ళు చేతులు సాగదీచు బాబా లేచెను. సాయిరాం. దీనిని బట్టి చదువరులు ఆలోచించవలసిన విషయం ఏమనా, బాబా మూడు మూరల శరీరమా లేక లోపనున్న ఆత్మయా? పంచభూతాత్మయకు శరీరము నాశనమగును. శరీరం అశాశ్వతము గాని లోనున్న ఆత్మ పరమ సత్యము, అమరము, శాశ్వతము. ఆ శుద్ధ సత్తాయే పరబ్రహ్మము. అదియే పంచేంద్రియములను మనస్సును స్వాధీనమందుంచుకున్నది, పరిపాలించినది. అది ఏ సాయి. అది ఏ ఈ జగత్తునందు గల వస్తువులు అన్నిటినీ అందు వ్యాపించి ఉన్నది. అది లేని స్థలము లేదు. అది తాను సంకల్పించుకున్న కార్యములను నెరవేర్చుటకు భౌతిక శరీరమును వహించను. దానిని నెరవేర్చిన పిమ్మట శరీరము విడిచెను. సాయి ఎల్లప్పుడూ ఉండువారు. అట్లనే పూర్వము గాడ్ఘాపురంలో వెలిసిన దత్తదేవుని అవతారమగు శ్రీ నరసింహ సరస్వతియు వారు సమాధి చెందుట బాహ్యమునకై గాని సమస్త చేతనాచేతములందు కూడా నుండి వారిని గమనించు వారును పరిపాలించు వారును వారే. ఈ విషము ఇప్పటికీ సర్వస్వ శరణాగతి చేసిన వారికి, మనస్ఫూర్తిగా భక్తితో పూజించిన వారికి అనుభవనీయమైన సంగతి. ప్రస్తుతము బాబా రూపము చూడ వీలులేనప్పటికీ మనము షిరిడీకి వెళ్ళినచో వారి జీవిత ఎత్తుపటము మసీదులోనున్నది. దీనిని శ్యామారావు జయకర్ అని గొప్ప చిత్రకారుడును బాబా భక్తుడును రాసి ఉన్నవాడు. భావుకుడు భక్తుడు నైన ప్రేక్షకుని ఈ పటము ఈనాటికి బాబాను భౌతిక శరీరంతో చూసినంత తృప్తి కలుగు చేయను. బాబాకు ప్రస్తుతము భౌతిక శరీరం లేనప్పటికీ వారక్కడే కాక ప్రతి చోటను నివసించుచు పూర్వం వలెనే తమ భక్తులకు మేలు చేయుచున్నారు. బాబా వంటి యోగులు ఎన్నడూ మరణించరు. వారు మానవులే కనిపించినను నిజముగా వారే దైవము. బాబు సాహెబ్ జోగ్ గారి సన్యాసము. జోగు సన్యాసము పుచ్చుకొని కథతో హేమడ్ పంతు ఈ అధ్యాయము ముగించుచున్నాడు. సకారం హరి ఉరఫ్ బాబాసాహెబ్ జోగు పూనా నివాసియగు సుప్రసిద్ధ వార్కరి విష్ణుభవ జోగు గారికి మామ. 1909 సంవత్సరమున సర్కారు ఉద్యోగము నుండి విరమించిన తర్వాత PW2 సూపర్వైజర్ భార్యతో షిరిడీకి వచ్చి నివసించుచుండెను. వారికి సంతానము లేకుండెను. భార్యాభర్తలు బాబాను ప్రేమించి బాబా సేవ ఇందే కాలమంతి గడుపుచుండరి. మేఘశ్యాముడు చనిపోయిన పిమ్మట బాబు సాహెబ్ జోగు మసీదులోను చావడిలోను కూడా బాబా సమాధి పొందు వరకు హారతి ఇచ్చుచుండెను. అదీను కాక ప్రతిరోజు సాటేవాడలో జ్ఞానేశ్వరియు ఏకనాథ భాగవతమును చదివి వినవచ్చిన వారందరికీ బోధించుచుండెను. అనేక సంవత్సరములు సేవ చేసి పిమ్మట జోగ్ బాబాతో, నేనిన్నాళ్ళు నీ సేవ చేసి తిని నా మనస్సు ఇంకను శాంతము కాలేదు. యోగులతో సహవాసము చేసినను నేను బాగుకాకుండుటకు కారణమేమి? ఎప్పుడు కటాక్షించదవు అనెను. ఆ ప్రార్థన విని బాబా కొద్ది కాలములలో నీ దుష్కర్మ ఫలితము నశించును, నీ పాపపుణ్యములు భస్మమగును. ఎప్పుడు నీవు అభిమానమును పోగొట్టుకొని మోహమును రుచిని జయించదవో, ఆటంకములన్నిటినీ కడిచేదవో హృదయపూర్వకముగా భగవంతుని సేవించుచు సన్యాసమును పుచ్చుకొనెదవో, అప్పుడు
నీవు ధన్యుడవయ్యదవు అనిరి. కొద్ది కాలము పిమ్మట బాబా పలుకులు నిజమయ్యను. అతని భార్య చనిపోయాను. అతనికి ఇంకా అభిమానమేమియు లేకుండాటచే అతడు స్వేచ్ఛాపరుడై సన్యాసమును గ్రహించి తన జీవిత పరమావిధిని పొందెను. అమృత తుల్యమగు బాబా పలుకులు. దయాదాక్షిణ్యమూర్తియగు సాయిబాబా పెక్కుసార్లు మసీదులో ఈ దిగువ మధుర వాక్యములు పలికిరి. ఎవరైతే నన్ను ఎక్కువగా ప్రేమించెదరో వారు ఎల్లప్పుడూ నన్ను దర్శించెదరు. నేను లేక ఈ జగత్తంతయు వానికి శూన్యము. నా కథలు తప్ప మరేమియూ చెప్పడు. సదా నన్నే ధ్యానము చేయము. నా నామమునే ఎల్లప్పుడూ జపించుచుండును. ఎవరైతే సర్వస్వ శరణాగతి చేసి నన్నే ధ్యానించెదరో వారికి నేను రుణస్థుడను. వారికి మోక్షమునిచ్చి వారి రుణము తీర్చుకొనేదను. ఎవరైతే నన్నే చింతించుచు నా గుర్చే దీక్షతో నుందురో, ఎవరైతే నాకు అర్పించినదే ఏమీయూ తినరో అట్టి వారిపై నేను ఆధారపడి ఉండును. ఎవరైతే నా సన్నిధానమునకు వచ్చెదరో వారు నది సముద్రంలో కలిసిపోయినట్లు నాలో కలిసిపోదురు. కనుక నీవు గర్వము అహంకారము లేశమైనా లేకుండా నీ హృదయములోనున్న నన్ను సర్వస్వ శరణాగతి వేడవలెను. నేననగానెవరు సాయిబాబా ఎన్నోసార్లు బోధించను. వారిట్లనిరి నన్ను వెతుకుటకు నీవు దూరముగా గాని మరెచ్చటికి గాని పోనక్కర్లేదు. నీ నామము నీ ఆకారము విడిచినచో నీలోనే కాక అన్ని జీవులలోనూ చైతన్యము లేదా ఆ అంతరాత్మ అని ఒకటి ఉండును. అదే నేను. దీనిని నీవు గ్రహించి నీలోనే కాక అన్నిటిలోనూ నన్ను చూడుము. దీనిని నీవు అభ్యసించినచో సర్వవ్యాపకత్వమును అనుభవించి నాలో ఐక్యము పొందెదవు. హేమాడ్ పంతు చదువరులకు ప్రేమతో నమస్కరించి వేడున్నదేమనా, వారు విధేయతలతో దైవమును, యోగులను, భక్తులను ప్రేమించుదురు కాక. బాబా పెక్కుసార్లు ఎవరైతే ఇతరులను నిందించెదరో వారు నన్ను హింసించిన వారగుదురు. ఎవరైతే బాధలను అనుభవించెదరో ఓర్చుకొందరో వారు నాకు ప్రీతి గుర్చెదరు అని చెప్పిరి కదా బాబా. సర్వవస్తు జీవ సముదాయములలో నైక్యమై ఉన్నారు. భక్తులకు నలుప్రక్కల నుంచి సహాయపడెదరు. సర్వ జీవులను ప్రేమించుట తప్ప వారు మరేమియూ కోరరు. ఇట్టి శుభమైన పరిశుభ్రమైన అమృతము వారి పెదవుల నుండి స్రవించుచుండెను. హేమాడ్ పంతు ఇట్లు ముగించుచున్నారు. ఎవరు బాబా కీర్తిని ప్రేమతో పాడెదరో, ఎవరు దానిని భక్తితో వినెదరో ఉభయములను సాయితో నైక్యమగుదురు. ఓం నమో శ్రీ సాయినాథాయ. శాంతి శాంతి శాంతి. 43-44 అధ్యాయములు సంపూర్ణము. 6వ రోజు పారాయణము సమాప్తము. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం కల్పించిన స్వామికి, మా గురువు గారైన లక్ష్మీనారాయణ గారి దంపతులు, ఇక్కడ వింటున్న సాయి కుటుంబ సభ్యులందరికీ సాయిరామ్ సాయిరామ్ ధన్యవాదాలండి. నాకు ఈ అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. సాయిరామ్. Please stop recording.